అది వరల్డ్ రికార్డ్ కూడా ఉంది నాది. మన వైజాగ్ నుంచి ఆయన ఉన్నారని చెప్పేసి అభిమానంగా నేను ఆయన పిక్చర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ వైట్ అన్నీ కూడా మీకు అరికెలండి, ఎల్లోవన్నీ కూడా కొర్రలు, తర్వాత ఇవేమో రాగులు రెడ్డవి, ఈ బ్లాక్ నల్ల సాములు, ఈ బ్రౌన్ కూడా సాములు. చాలా గ్రేట్ అండి, ఆర్ట్ కూడా యాక్యురేట్గా ఉంది. మీకు ఇది అంటే ఇంతకుముందు నేను భయపడేవానండి, ఇది పాడవుద్దేమో అని చెప్పేసి. గ్లాస్ వేస్తే ఫంగస్ పడుతుంది. తర్వాత నేను కనుక్కొని ఇది గ్లాస్ కాదండి, మనకి రెజిన్, క్రిస్టల్ క్లియర్ రెజిన్ అని చెప్పేసి రెజిన్ వేసాను. ఇక లైఫ్ లాంగ్ పాడవుతుంది. ఆయన అమెరికా పట్టుకెళ్ళచ్చు. ఒక అన్నం మెతుకు దానం చేసినా కూడా చక్కగా దాన్ని ఫోటో తీసి ఒక 2 లక్షల మందికి 1 కోటి మందికి పెడుతున్నాం. కానీ ఈ సమస్త విశ్వానికి కూడా ఆహారాన్ని అందిస్తున్న చెట్టు విజిటింగ్ కార్డు కొట్టించుకోలేదు, ఒక పాంప్లెంట్ వేయించలేదు, ఒక ఫ్లెక్సీ కొట్టించలేదు. మన ఆఫీస్లో ఉన్నాను సార్, మన ఆఫీస్లో ఉన్నాను సార్, ఎలా చెప్తుంది అనేది మన శ్రీమాత స్టూడియోలో. పచ్చని చెట్టును నేను 6 o'clock సార్, అదే స్టార్ట్ అవుతుంది. పాలుగారు మనసే మీరు ఎన్సెప్ట్లో రాగలరు సార్, ఎక్కడ ఉన్నారు సార్? పచ్చని చెట్టును అందరూ పాలుగారు మనసే నాదిరా. కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేను పాలుగారు మనసే నాదిరా. నీ పొలమును దున్నిన నాగలై, నీ పంటను మోసిన బండినై, నీ పొలమును దున్నిన నాగలై, నీ పంటను మోసిన బండినై, నీ అమ్మమ్మ చేతిలో కవ్వమై, మీ తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాడుతూ పెట్టి ఊయలై, అమ్మ పాడుతూ పెట్టి ఊయలై, ఆ పాడేటి పిన్నల గ్రోవినై, పచ్చని చెట్టును నేను పాలుగారు మనసే నాదిరా. అలసిపోతే నీడానిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంతా నింపినం, చెడ్డ గాలి పీల్చి మంచి విడిచినం, మీకు ప్రాణవాయువును పంచినం, మీకు కనువిందు చేసేటి పువ్వులం, రంగురంగుల పూలు, మీకు కనువిందు చేసేటి పువ్వులం, మీ కడుపాకలికి మేము పువ్వలం, పచ్చని చెట్టును నేను పాలుగారు మనసే నాదిరా. మీరు కూర్చుంటే కుర్చీల పీతలం, మీరు పడుకుంటే పందిరి మంచాలం, మీ ఇంటికి ముందర గుమ్మాలం, మీరు కట్టుకున్న పచ్చ తోరణం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం. ఇవన్నీ ఆ చెట్లు తయారవుతాయంట. మీరు కూర్చుంటే కుర్చీల పీఠలం, మీరు పడుకుంటే పన్నీరి మంచాలం, మీ ఇంటికి ముందర గుమ్మరం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పులకి మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం. చివరికి మనం చనిపోయినా మనల్ని చెట్టు ఈదులతోనే కాల్ చేస్తారంట. పచ్చని చెట్టును నేను పాలుగారు మనసే నాదిరా. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. మీరు నాకు మరి అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఏదో చిన్న మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక నిమిషం అండి. మీరు చేసిన ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా నేను డెఫినెట్గా నా వంతు నేను యూఎస్లో అయితే నేను ప్రమోట్ చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నానండి. థ్యాంక్ యూ. పద్మశ్రీ అవార్డు గ్రహీత మన ఎడ్ల గోపాలం గారు ఒక పద్యం పాడవలసిందిగా వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి. గౌరవనీయులు పెద్దలు, ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గ్లో సంస్థ అధినేత వెంకయ్య చౌదరి గారికి, అదేవిధంగా నూతనంగా ఆంధ్ర అమెరికన్ అసోసియేషన్ అధ్యక్ష స్థానాన్ని అధిరోహించిన పెద్దలు గౌరవనీయులు గిరీష్ గారికి, మరి వారి కుటుంబ సభ్యులకి, మరి ఇక్కడికి వచ్చిన కళాకారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు.
ఇక నేను ఒక పద్యం చదివిన తర్వాత మంగాదేవి గారు కూడా ఒక పద్యం చదువుతారు. తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే నేను ఇప్పుడు చదవబోయేది, వాళ్ళిద్దరంటే వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి కానీ మాకు ఆయుధం ఏం లేదు. అందులో పద్యానికి అసలు హార్మోని శృతి లేకుండా అసలు పాడడమే కష్టం. అయినా మా శాయశక్తుల ఆయుధాలు మాకు పనికిరావు కదా, శాయశక్తిలో ప్రయత్నిస్తాము. అయితే కృష్ణార్జున యుద్ధంలో 2 డైలాగులు అంటే బాగుంటుందని నాకు ఒక ఉద్దేశం కలిగింది. తర్వాత మంగాదేవి గారు నేను కాంబినేషన్లో ఒక పద్యం కూడా చదువుతాం, ఆమె ఒక పద్యం వేరేగా చదువుతారు. కృష్ణార్జున యుద్ధంలో సిచ్యువేషన్ ఏంటంటే, గయుడు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మవరం పొందిన తర్వాత అతను ఏ చేసినా అది లోకవిదితం కావాలని ఒక వరం పొందిన మీదట ఆయన గగన విహారం చేస్తుండగా తాంబూలం ఉమ్మితే అది శ్రీకృష్ణుడి చేతిలో, సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడి చేతిలో పడి ఎవడి దురాత్ముడో వాడిని చంపేస్తారని ప్రతిజ్ఞ చేస్తే అది దానివల్ల కృష్ణార్జున యుద్ధం వస్తుంది. ఆ గయుణ్ణి రక్షించడానికి అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకు వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తుంది. ఇది కల్పిత గాథ. అందులో ఆ ఒక పద్యం, ప్రతిజ్ఞ పద్యం చదువుతున్నాను. అరే దురాత్మ, గర్వాంధకార ప్రమత్త హృదయ నిష్కారణ మహత్ పరివాదశీలో ఎవడెవరా నీవు శ్రీమత్ చతురారణ పంచారణ షడారణ సహస్రారణ వజ్రాయుధ చాపాయుధ సిద్ధ సాధ్య యక్ష గరుడ కిన్నర కింపురుష విద్యాధరాధ్యకిల ఖేచన సమూహములు తద్రక్షరద్ధమై ప్రతిఘటించి నిల్తురుగాక. దైత్యరాజ్ గర్భనిర్భేదక సుదర్శన మహాభిదార్థమై బృందార కేంద్ర సామ్రాజ్య సంరక్షణ ధురంధరమై సవ్య కృషాను శిఖా ప్రతిమానోజ్వల మహాకీలికా శోభితంపై అలరు నిర్వక్ర పరాక్రమ స్ఫురిత చక్రాయుధమున అద్దురాత్మ కృతాంతుని శాంతమున కాఠింగావించదగాక. ఓ యమునా జలాధిదేవత, ఆ కుటిల స్వభావం అవధేయుడు నరిగిపోయాని దుష్ట రాక్షస విరాముడు గురగురాముడు రత్నాకురుని బంధించిన చందమురుని ఇప్పుడు బంధించిన సత్వరము తెలియపలుకుము. చలని ధులింకుగాక కుల శైలములేడును గృంకుగాక ఆజ్వలనుడు వేడి విడిచి చల్లదనంగును దాల్చుగాక. ఈ జలజహితుండు పశ్చిమ దిశంజనియించడుగాక. ఇంకా ఆ కలుగయునుత్త భంగమును ఖండన చేసెద చక్రధారల. చాలా అద్భుతంగా ఈయన ఒక మాట చెప్తానండి. ఒకరోజు ప్రోగ్రాం ఆడడానికి వెళ్తే 25,000 రూపాయలు మినిమం ఇస్తారనమాట. అంటే 3 గంటల ప్రోగ్రాంకి రాష్ట్రపతికి కూడా అంత జీతం ఉండదేమో, అవును కదా. 3 గంటల ప్రోగ్రాం ఆడితే మంగాదేవి గారు కానీ అడ్లగోపాలం గారు కానీ ఇటువంటి సచిన పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరికీ అంత రెమ్యునరేషన్ అంటే అంత ఇష్టపడి పెట్టుకుంటారు. వీళ్ళు వెళ్తే సెలబ్రిటీస్, గ్రామాల్లో సెలబ్రిటీస్ వీళ్ళు ఖచ్చితంగా. కాబట్టి ఇటువంటి మహానుభావులకి పద్మశ్రీ అవార్డు ఇచ్చినా అది తక్కువే. ఇంకా ఎంత ఇచ్చినా కూడా చాలా చాలా ఇది ఉంది. పౌరాణిక నాటకం బతకాలని చెప్పేసి ఇటువంటి కళాకారులు ఉండడం బట్టి ఈరోజు బతికుంది. కాబట్టి వీళ్ళకి మనస్ఫూర్తిగా మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంగాదేవి గారికి వచ్చి ఒక పద్యం పాడాలని మేము విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మాకు నాట్సకు తీసుకెళ్ళినటువంటి పెద్దలు వెంకన్న చౌదరి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాట్స్కి వెళ్ళామంటే మన తెలుగువారి సంబరాలు అక్కడ ఎంత బాగున్నాయంటే మాటల్లో చెప్పలేమన్నమాట. మేము అది చూసాం కాబట్టి చాలా సంతోషం అనిపించింది. మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మన తెలుగు వాళ్ళ సత్తా ఏంటి అని, మన తెలుగు వాళ్ళు దేనికి కూడా తీసిపోరు అని అందరికీ తెలియజేయడానికి వాళ్ళు అంతా కష్టపడుతున్నారు. ఎన్ని రోజుల నుంచి, ఏ 3 నెలల నుంచి కష్టపడ్డారని అక్కడ వాళ్ళు చెప్పారు. మన తెలుగు వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ మన తాలూకా టాలెంట్ని కానీ అక్కడ తెలియజేయాలంటే వాళ్ళందరూ ఆ స్టాఫ్ మొత్తం ఎంత కష్టపడ్డారో మేము కూడా చూసాం. అక్కడ ఎంతమంది వచ్చారో, ఎంత బాగా చూసారో. మా ప్రోగ్రాం కూడా బాగా సక్సెస్ అయ్యింది. మన ఆంధ్ర నుంచి మేము అందరం వెళ్ళాము. పౌరాణికి సంబంధించి నేను వెళ్ళాను, నాన్నగారు, మేమిద్దరం. వాళ్ళు మన శ్రీ గారు వినోద్ జానపదానికి సంబంధించి వాళ్ళు కూడా వచ్చారు. అయితే ముఖ్యంగా ముందుగా కొత్తగా ఎంపికైనటువంటి గిరీష్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, నాగభూషణ్ రావు గారికి, మనమూర్తి గారికి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక. నేను సత్యహరిశ్చంద్ర నాటకంలో
వారణాసి కాటిసీను, గయోపాఖ్యానములో అర్జునుడు, రామాంజన యుద్ధములో రాముని పాత్ర కూడా వేస్తాను. నేను వేసినవన్నీ పురుష పాత్రలే. ఇప్పటి వరకు నేను వేస్తున్నవన్నీ పురుష పాత్రలే వేశాను. అమెరికాలో కూడా సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించాను నేను. నాకు పెద్దలందరూ ఒక పద్యం అయితే ముందుగా నేను ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు హృదయమా అనే పద్యం, కాటిసీన్లో పద్యం, దేవి భవితవ్యమును ఎవరెరుంగుదురు చూడు దేవి, కలికి కలికి రెక్కలు రాని పిల్లలన్ సాకన్ గూటిలో నుంచి మేతలకై పోతొక చెంతో పెంటె యొక్క చెంతన్ బారా ఈలోనా పిల్లలను పామే గ్రసించునో లేక వలల పాలన చిక్కునో పుల్గులు ఈ ఇలపై ప్రాణులకు వియోగమగుచో వియోగమగుచో ఎవ్వారికెవ్వారలో దేవి ఎక్కడి సంపదలు ఎక్కడి సౌఖ్యములు దేవి, తిరమై సంపదలల్లా వెంటనొక రీతిన్ సాగిరావు, ఏరికి ఏసరికి ఏ పాటు విధించెనో విధి అవశ్య ప్రాప్యమో అద్దానిని ఎవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని గర్వం వేరికిన్ కాదు, కింకరుడే రాజగును రాజే కింకరుడగున్ కాలానుకూలందుగా మనకి ఇంకొక గురుతుల్యులు కురుడు సత్యనారాయణ గారు ఒకసారి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈయన అర్జున్ పాత్ర దారి, అసలు నాటక రంగానికే ఒక మచ్చుతునక. ఈయన కలియుగ అర్జునుడుగా ఆయన బిరుదాంకితులు. ఈయన కూడా మాతో అమెరికా వచ్చారు, నాట్స్కి వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి కళాభిమానులకు, కళాకారులకు, బీజేపీ మాధవ చౌదరి గారికి అందరికీ నా హృదయపూర్వక కళా సుమాంజనుడు.
ఆర్యులారా, ఇక్కడి నుండి విదేశాలకు వెళ్ళి మన తెలుగు భాష యందు ఉన్నటువంటి అభిరుచి వల్ల, అభిమానం వల్ల తెలుగు భాషను మరవలేక దాన్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ తెలుగు నాటకాలని, తెలుగు సంబంధించినటువంటి ప్రోగ్రాంని అక్కడ తీసుకువెళ్ళి అమెరికాలో ఆడించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే భాష రాని రాష్ట్రాల్లో మన తెలుగు భాషకి ఎంత ప్రాధాన్యతనిస్తూ, ఎంతో గౌరవ మర్యాదలు చేస్తూ, గత సంవత్సరం మేము వెళ్ళామంటే అక్కడ ఏర్పాట్లు చూస్తే మాకు అగమ్య గోచరంగా అయింది. అక్కడ అంతా ఆంధ్రానా లేకపోతే ఇది అమెరికా అనే అంత డౌట్ వచ్చిందనమాట. అంత ఆప్యాయతగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఎంతో గౌరవ మర్యాదలతో మమ్మల్ని సత్కరించి పంపించారు. అయితే మీరు అందరూ పాడమన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి అందుతాము లేదని ఆతృతతో ఆగమేఘాల మీద వచ్చేటట్టు వచ్చాము. మాధవ, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యమలుగును ధర్మ మార్గ వర్తనమనుగును సాటియే మహేంద్ర సమాన భోగికైన శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణ కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలన అంటుచున్నప్పుడు కలగదు. రాజ్యపాలకుండు ఈ లోకమున పూజ్యుడు, అదీను మనుజుల చేతను ధర్మ పథగామి ఉభయలోక పూజ్యుడు, నా మనంబు ధర్మేతరొత్తలేదు చనినారార్వురు చక్రవర్తులు మహీ చక్రంబు పాలించి ధర్మనిరూఢి చరినారు షోడశ మహారాజుల్ మహేంద్రాభులై చనుచో వారలు మూటగట్టుకొని ఐశ్వర్యము గంపోయిరే అనగా రాజ్యములేలా వైభవములేలా ధర్మములేనిచో అనిన మాటను తప్పుట అనుచితంబని గదా దశరథేశుడు కాలధర్మమందే నిత్యసూడు తవచో నియతుడవుడనే కదా మన హరిశ్చంద్రుండు మాలగొలిచే ఆడి తప్పుట దోషమని గదా గొంకక శిబిమేని కండలు చెండి ఇచ్చి సత్యవాక్పాలనా శక్తి కల్గుట కదా కువలయంబును బలిగోలిపోయే అంత దూరము పోనేల అబ్జనాభ తనదు పలుకులు నిలుపంగ తలచిగాదే అఖిల సంపదలకు బాసి అడవులందు తగని ఇడుముల గుడుచు మా ధర్మరాజు ధన్యవాదాలు సార్. పెద్దవారు చాలా చక్కగా మీరు పాడారు. మిమ్మల్ని కింద చేసే అంత పెద్దవాళ్ళు మేము కాదు. దయచేసి ఇప్పుడు ధీరజ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఎంతో ఇష్టమైనటువంటి కుర్రాడు. ఆయన ఒకసారి రావాల్సింది. బాబురా. రైట్, అందరికీ నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీ అందరికీ ఒక విషయాన్ని చెప్తాను. పువ్వులు చూడటానికి ఎంత అందంగా ఉన్నా వాటికి సుగంధం లేకపోతే వాటికి అంత విలువ ఉండదు. అయితే ఆ పువ్వులకు ఆ సుగంధాన్ని అద్దేది దైవం. ఓకేనా? సాహిత్యం ఎంత గొప్పదైనా ఆ సాహిత్యానికి సంగీతం జోడించకపోతే ఆ మాధుర్యం తెలీదు. ఆ సంగీతాన్ని జోడించేది సంగీతకారుడు.
ద్రాక్ష ఫలాలు ఎంత మధురంగా ఉన్నా వాటికి అంటుకట్టే తీగ లేకపోతే అవి అక్కడే ఉంటాయి కానీ ఎదగలేవు. అయితే పువ్వులకు సుగంధం అద్దే దైవంలాగా ద్రాక్షవల్లికి తీగ వలె, ద్రాక్ష ఫలాలకు తీగలద్ది దాన్ని ప్రోత్సహించే వాటిలాగా, అదేవిధంగా ఎదుగుతున్న వాళ్లకు విశాఖపట్నంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కళాకారులున్నా, ఎక్కడ వాళ్ళలో కళ ఉన్నదన్న దాన్ని వెతికి తీసి పువ్వులకు సుగంధం అద్దే విధంగా, సాహిత్యానికి సంగీతం అద్దే విధంగా, ద్రాక్ష ఫలాలకు మధురమైన తీగలు అద్దే విధంగా పనిచేస్తుంది శ్రీ మాతా కళాపీఠం. ఈ మాతా కళాపీఠం యొక్క అధినేతలుగా వ్యవహరిస్తూ ఈరోజు అత్యంత అద్భుతంగా, ఎక్కడైనా సన్మానం జరిగితే ఒక లైబ్రరీలో కానీ లేదా ఒక ఆడిటోరియంలో కానీ సన్మానం జరిగితే కొన్ని వందల మందికి, కొన్ని పదుల మందికి మాత్రమే తెలుస్తుంది. కానీ శ్రీ మాతా కళాపీఠం వారు చేస్తున్న సన్మానం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తెలుగు వాళ్ళు చూస్తూ వాళ్ళు ఇక్కడే ఉన్నామని ఫీల్ అయ్యేంత గొప్పగా జరుగుతుంది శ్రీ మాతా కళాపీఠం వారి యొక్క సన్మానం. అయితే ఈ మాతా కళాపీఠం వారి యొక్క నేతృత్వంలో ఈరోజు సార్ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆయన నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకొని కూడి చేరిన విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా మనఃపూర్వక నమస్వాగతాంజలి తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌతులచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో కార్యదర్శి శ్రీ మాతాపీఠం యొక్క గౌరవ అధ్యక్షులు శ్రీ వై వెంకన్న చౌదరి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన ఆహారంలోనే, వస్త్రధారంలోనే తెలుగుతనం ఉట్టిపడుతూ విచ్చేసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. మీ అందరికీ తెలుసు, సుభాష్ చంద్రబోస్ అన్న మాట మనకు రాగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది నేతాజీ. నేతాజీ అనగానే గుర్తొచ్చేది సుభాష్ చంద్రబోస్. అదేవిధంగా చాచా అనగానే గుర్తొచ్చేది నెహ్రూ గారు. అదేవిధంగా నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎమ్మెల్సీ అంటే గుర్తొచ్చేది ఒకే ఒక వ్యక్తి, ఆయన ఎమ్మెల్సీ మాధవ్ గారు. ఆయన ప్రజాసేవలో లీనమైతూ తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా తనదైన శైలిలో తను సేవలు అందిస్తూ తండ్రి రక్తములోని పోరాట పటిమను, గుండె లోతులోని దమ్ము ధైర్యాల్ని, తనువులో అణువణువును నింపుకున్న ప్రజాప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ గారు శ్రీ మాధవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్సీ కార్యవర్గ సభ్యులు శ్రీ మాధవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. అయితే ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ టుడేస్ సెరిమనీ, ఈనాటి అద్భుతమైన బృహత్తర కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఆయన ఇంటి పేరు చూడంగానే ఒక విషయం గుర్తొచ్చింది. ఎవరైనా ఏదైనా ఇది ఇవ్వచ్చు కదా, అది ఇవ్వచ్చు కదా, ఇలా ఎంకరేజ్ చేయొచ్చు కదా, అలా ఎంకరేజ్ చేయొచ్చు కదా అంటే ఈయను అన్న మాటే రాకుండా అడిగిన వారందరినీ ప్రోత్సహిస్తూ ఈరోజు ఆంధ్రాకి అమెరికాకి మధ్య వారధిగా నిలుస్తూ అగ్రజుడిగా ఉంటూ ఆంధ్రాకు వచ్చిన ఆంధ్ర అమెరికన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమితులైన ఈనాటి కార్యక్రమం యొక్క సన్మాన గ్రహీత శ్రీ గిరీష్ అయ్యప్ప గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాం. వి కార్డియల్ ఇన్వైట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ ఆంధ్ర అసోసియేషన్ శ్రీ గిరీష్ అయ్యప్ప గారు. అదేవిధంగా శ్రీ మాతా కళాపీఠం ద్వారా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు శ్రీ బిఎస్ మూర్తి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాతా కళాపీఠం అధినేత, మనందరికీ తెలిసిన వ్యక్తి, ఎప్పుడు ఎవరు మాట్లాడినా ఆయన మంచితనానికి అందరూ కూడా ఆయన ఎంత చెప్పినా ఏ టైం అయినా ఆ టైంకి వచ్చేసే విధంగా, ఎంతంటే అంత ఏది చేస్తే అది చేసే విధంగా ఆయన మంచితనానికి అందరినీ కూడా కుటుంబాన్ని చేసేసుకున్న, ఇది మాతా కళాపీఠం కాదు, ఇది మాతా కళా కుటుంబంగా భాషిస్తున్నటువంటి మాతా కళాపీఠం అధినేత శ్రీ నాగభూషణం గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వి కార్డియల్ ఇన్వైట్ నాగభూషణం గారు టు ప్లీజ్ ఎన్హాన్స్ ద ఎలిగెన్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్ బై కమాండింగ్ ద రైస్. భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పుకునే మాట, ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని. ఎందుకంటే భర్త బయటికి వెళ్ళి పని పాటలు అన్నీ చేస్తూ ఉంటే ఇంటిని చక్కబెట్టుకుంటూ, కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ, పిల్లలు తన భర్త అడుగుజాడలో నడుస్తూ ఎటు తప్పిపోకుండా చూసే ఆవిడ తల్లి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్న మాట కూడా మనం మంచి మంచి పురాణాల్లోనూ, బైబిల్లోను, ఖురాన్లోనూ చదువుతూ ఉంటాం. సో అటువంటి వ్యక్తి గిరీష్ గారి సహధర్మచారిణి తజిని అరిగేళ్ళ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి తజిని అరిగేళ్ళ గారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం ఫర్ ఎన్హాన్సింగ్ ద ఎలిగెన్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో వేదికను అందరూ అతిథులందరూ అలంకరించారు కాబట్టి మాతా కళాపీఠం గురించి వారి మాటలు తెలియజేయవలసిందిగా, ప్రారంభ సందేశం అందజేయవలసిందిగా శ్రీ నాగభూషణరావు గారిని ఆహ్వానిస్తున్నాం. సభకు
విచ్చేసినటువంటి పెద్దలందరికీ మా శ్రీమాత కళాపీఠం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకి సన్మానానికి వచ్చినటువంటి ఈఎఫ్ గిరీష్ గారు అతి తక్కువ టైంలోనే నాకు గేదెల దామోదర్ గారు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నేను హైదరాబాద్లో ఉన్నాను, ఈరోజే వచ్చాను హైదరాబాద్లో. ఈ 10-12 గంటల కాలంలోనే ఇదంతా నాకు చేయడానికి టైం పట్టింది. కాబట్టి సమయం నాకు లేకపోవడం వల్ల ఇంకా పూర్తిగా మేము ఏదైనా కొన్ని సదుపాయాలు చేయలేకపోయి ఉండొచ్చు. కాబట్టి ముందుగా మన్నించండి. ఈ సమావేశానికి ఈ ఆత్మీయ సమావేశానికి పిలిచిన వెంటనే ముఖ్య అతిథిగా వెంకన్న చౌదరి గారు మా మాట మన్నించి వచ్చినందుకు, అలాగే బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మన మాధవ్ గారు ఆయన కూడా వచ్చినందుకు ఫస్ట్ టైం రావడం సారు మన కార్యక్రమానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సర్వవిధాలుగా కృషి చేయడం జరిగింది. అయితే మేము 32 సంవత్సరాలుగా శ్రీమాత కళాపీఠం ద్వారాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మూర్తి గారు నేను కలిసి మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జానపద కళలను బతికించి భావితరాలకు అందించాలని సంకల్పంతో మేము 32 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అదే ప్రయత్నంలో భగవంతుడు మాకు ఎన్నో సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఎంతోమంది కళాకారులు, కొన్ని వందల మంది కళాకారులకి మేము పరిచయం చేయడం జరిగింది. కొంతమంది సినిమాల్లో కూడా పాడడమే కాకుండా అమెరికా కూడా తీసుకెళ్ళడం జరిగింది. అమెరికాలో ఎలా తీసుకెళ్ళడం జరిగిందంటే వెంకన్న చౌదరి గారు మాకు గౌతరచన గారి మనవడు, ముద్దుల మనవడు అయిన మా గౌత్ శిరీషమ్మ గారి తాలూకా హస్బెండ్, ఆవిడిప్పుడు మా పలాస నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఒకరోజు శ్రీమాత కళాపీఠంలో మీరు ఎందుకు మీకు తగ్గట్టు ఎంతో పేరుంది, ఎక్కడ చెప్పినా మీ పేరే చెప్తున్నారు, మీరు చూస్తే వెనకుంటున్నారు, మీకు ఏదో చెయ్యాలి నేను అన్న ఒక సత్సంకల్పంతో ఆయన చాలా ప్రయత్నం చేస్తూ మాకు అమెరికా తీసుకెళ్ళాలని ఒక సంకల్పం అనుకున్నారు. అమెరికా తీసుకెళ్ళాలి, అది కష్టమైన పని సార్, అమెరికా వెళ్ళడం చాలా కష్టమని మేము అనుకున్నాం. కానీ అది అవలీలగా జరిగింది. చాలా 10 మందికి వీసాలకు అప్లై చేస్తే 9 మందికి వీసాలు వచ్చాయి. అది నేను కేవలం వెంకన్న చౌదరి గారి తాలూకా ఆశీస్సులతోనే అది మాకు జరిగిందని అనుకుంటున్నాం. ఈ కళాకారులందరూ మాకు మంగాదేవి గారు అయితేనేమి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్ల గోపాలం గారు అయితేనేమి, మన కుడి సత్యనారాయణ గారు, అశ్రయ్య, మన వినోద్ గారు, వీళ్ళందరూ చాలా సహకరించారు. ఒక కుటుంబ సభ్యుల్లో మేము వెళ్ళి అదొక మర్చిపోయిన ఘట్టం. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ విలువేంటో మాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఉన్నంతసేపు ఏదో అనిపించింది వచ్చింది. కాబట్టి మేము ఈఎఫ్ గిరీష్ గారికి కానీ, దామోదర్ గారికి కానీ, అమెరికాలో ఉన్న పెద్దలందరికీ మేము చెప్తుంది ఏంటంటే మీకు ఎటువంటి కళాకారులు కావాలన్నా మాకు మా సంస్థలో కానీ ఉత్తరాంధ్రలో కానీ చాలా మంచి కళాకారులు ఉన్నారు. ఈ కళాకారులంతా చాలా టాలెంటెడ్, మామూలు టాలెంట్ కాదు. ఈరోజు ఈ ప్రోగ్రాంలో సరదాగా వచ్చిన వాళ్ళంతా స్టేట్ లెవెల్ ఆర్టిస్టులే. ఈరోజు మన సన్మాన గ్రహీతకు సన్మానం చేయాలని, ఆయన్ని కలవాలని చెప్పేసి దూర ప్రాంతాల నుండి పార్వతీపురం నుండి రావాలంటే పాపం 5-6 గంటల జర్నీ. ఉదయమే చెప్పాను నేను, 9-10 గంటలకు చెప్తే వాళ్ళు రాలేరేమో అనుకున్నాను, కానీ వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. మీరు విన్నారు. అలాగే రాజాం నుండి మన ఎడ్ల గోపాలం గారు, ఆయన కూడా ఇప్పుడు నేను 10 సంవత్సరాలు తగ్గించి చెప్పాలి, 60+. ఆయనకి 80+ అంటే ఆయన కోపం వచ్చింది. అలాగే ధీరజ్ కూడా మన నర్సీపట్నం నుండి వచ్చారు. నర్సీపట్నం నుండి వచ్చి ఈ కళాకారులందరూ కళ ఒక వ్యక్తికి అబ్బిందంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు సార్. ఒక్క బాధ ఏంటంటే ఆ పోటీతత్వంతో వాళ్ళు కాస్త ఇటు అటు అవుతుంటారు. కానీ ఒక కళాకారుడు ఎప్పుడు కూడా వాడి మనసు మంచిదే,
వాటి తాలూకా బ్రతుకు కూడా హాయిగా సాగిపోద్ది. ఎందుకంటే వీళ్ళ మీద వాళ్ళ మీద ఎటువంటి వాళ్ళకి ద్వేషంగా అనేది ఉండదు. ఎంతసేపు వాళ్ళ తాలూకా మనసంతా ఏ పాట పాడదాం, ఎలాగా అభివృద్ధి చెందాం అని చెప్పేసి ఉంటారు. కాబట్టి కళాకారులు ఎప్పుడు కూడా మంచి వాళ్ళే. అటువంటి కళాకారులకి మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్తే ఎవరికైనా మీకు నచ్చింది మీ ఉంటే మా ఉత్తరాంధ్రలో ఎవరిని మీరు అవకాశం ఇచ్చినా మేము చాలా సంతోషిస్తాం. ఈ ఉత్తరాంధ్ర నుండి ముఖ్యంగా మీరు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నుండి మీరు అధ్యక్షులుగా ఎన్నికవ్వడం 2024కి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము అమెరికాలో చూసాము ఎంతోమంది తెలుగు వాళ్ళ తాలూకా ఆనందం ఇలాంటి కళలు ఇలాంటి సమయాల్లోనే గెట్ టుగెదర్ అయ్యేటప్పుడు ఆనందం పొందుతుంటారు. మిగిలిన టైం అంతా ఎంతో మీరు కష్టపడుతుంటారు, ఒక క్షణం తీరిక లేకుండా కష్టపడుతుంటారు. మేము అమెరికా వెళ్ళినప్పుడు కూడా మాకు చాలా గౌరవ మర్యాదలు ఇచ్చి చాలా మాకు ముందుకు నడిపించారు. మరొక్కసారి చెప్తున్నాను, వెంకన్న చౌదరి గారి దయ వలన మేము అమెరికా వెళ్ళాము. ఆయన ఆశీస్సులు మనందరిపైన ఉంటే మనం ఇంకా ముందుకి ఎంతోమంది కళాకారులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీమాత కళాపీఠం ఎప్పుడు కూడా ఏ కళ అయినా కూడా ఏ కళాకారులు వచ్చినప్పుడు కూడా మేము ఖచ్చితంగా రికార్డ్ చేస్తాం. ఇది 100వ సన్మానం. మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా మేము డొనేషన్ తీసుకోలేదు. మా సొంత ఖర్చులతోనే మేము ఎవరికి సన్మానం చేసినా ఎవరికి గౌరవించినా కూడా మా సొంత ఖర్చులతోనే చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది వేరే వాళ్ళకి తీసుకొని చేసినట్టుంటే అది ఒక వ్యాపారాత్మకంగా ఉంటుందని చెప్పేసి మేము ఎప్పుడు చేయలేదు. అలాగే మేము శ్రీమాత రికార్డింగ్ కంపెనీలో ఎప్పుడు రికార్డింగ్ సేవ్ చేసినా కూడా కళాకారులకు డబ్బులు ఇవ్వడమే కానీ ఎప్పుడు కూడా కళాకారుల దగ్గర ఉన్న డబ్బు తీసుకోవడం కానీ లేకపోతే అది చేయడం ఎప్పుడు చేయలేదు. ఎంతోమంది కళాకారులు మన సంస్థ నుండి ప్రయోజకులై వాళ్ళు సంస్థకి పేరు తెచ్చారు. ఈరోజు శ్రీమాత కళాపీఠం ఇంత మంచి పేరు సంపాదించుకుందంటే కళాకారులు అందరి తాలూకు సహకారం వల్లని, మా స్టాఫ్ కానీ మా కళాకారులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇంతమంది సహకరించడం వల్ల మేము ఒక మార్కెట్లో డబ్బు సంపాదించామా లేదని పక్కన పెడితే పేరు మాత్రం సంపాదించడం జరిగింది. ఏ ఒక్కరు కూడా మనకి ఏ రకమైనటువంటి దీంతో ఎప్పుడు మనకి ఇదని లేదు. అందరూ గౌరవిస్తూ మాకు ముందుకు నడిపిస్తున్నారు. ఇదంతటికీ మా మూర్తి గారి తాలూకా వెనకుండా ఆయన నడిపిస్తుంటారు. నేను ముందుండి ఏదో ఈ కార్యక్రమాలు చేస్తుంటాను. ఆయన లేకపోతే ఈ సంస్థ లేదు. ఆయనే మొత్తం నడిపించే రథసారథి. కాబట్టి ఆయన తక్కువ మాట్లాడతారు. ఆయన 24 గంటలు కూడా నిరంతరం ఇదే పని మీద ఆయన ఉంటారు. నేను ముందు ఉంటాను, కళాకారులతో కలిసి పనిచేస్తుంటాను. కాబట్టి ఇంత మంచి అవకాశం భగవంతుడు మాకు కల్పించినందుకు వచ్చే జన్మలో కూడా మాకు కళాకారులకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అండ్ దెర్ ఇస్ అ సేయింగ్, ఎక్కడైనా ఇందులో నేను ఓడిపోయిన తర్వాత మీరు కప్పు గెలిచారు మేము మనసులు గెలిచామన్న మాట ఎంత ఫేమస్. సో అంకిల్ చాలా కరెక్ట్ మాట చెప్పారు. మాతా కళాపీఠం అన్నది ఏం సంపాదించుకోలేకపోవచ్చు కానీ లక్షలాది మంది ఆంధ్రుల గుండెల్లో మాత్రం చోటుని సంపాదించుకుందని చెప్పడం 100కి 100% వాస్తవం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాతా కళా కుటుంబం యొక్క కోరిక మేరకు శ్రీ బిఎన్ మూర్తి గారు కూడా వారి మాటలు తెలియజేయవలసిందిగా అభ్యర్థన. ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు, అందరికీ పరిచయం చేయడం జరిగింది. రవి గారు 195 దేశారు. ఒకసారి రవి గారు శ్రీకాకుళం వాసే, కానీ విశాఖపట్నం అంటున్నారు. కానీ మా దగ్గర మాది ఒప్పుకోవట్లేదు, ఆయన శ్రీకాకుళమే అని అంటున్నారు. కాబట్టి నేను శ్రీకాకుళం వాసిని కాబట్టి నేను శ్రీకాకుళమే అంటాను. నేను ఈయన 195 దేశాలు తిరిగి అన్ని దేశాల్లో కూడా యూట్యూబ్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేసి యూట్యూబర్గా మంచి పేరు సంపాదించుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన గురించి ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడాల్సింది. ఏం మాట్లాడాలో తెలియదు కానీ ప్రపంచంలోని స్పేస్లోకి 600 మంది వెళ్ళారు. అలాగే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు 6000 మంది. కానీ అన్ని దేశాలు తిరిగిన వాళ్ళు కేవలం 280 మంది ఉన్నారు. అందులో నేను ఒక్కడిని. తెలుగులో ఏకైక అంటే అన్ని దేశాలు తిరిగిన ఏకైక
ఆంధ్రప్రదేశ్ వాడిని. సో అది సో మాధవ్ థ్యాంక్ యూ. ఇది సో ఎలా సాధ్యమైంది చెప్పండి సార్. ఎలా అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంతే. అంటే వేషాలన్నీ అవన్నీ బోల్డంతా తతంగాలు ఉంటాయి కదా. ఉంటాయి మరి, అదే చెప్తున్నాను కదా. మీ సో వయసు ఎంత సార్? నా వయసు నేను చెప్పను, కానీ నేను కూడా అమెరికాలో ఉంటున్నా. 1996 నుంచి 28 ఏళ్ళు అయింది ఇప్పటికి. పెద్ద చిన్న వయసులో అన్ని దేశాలు తిరగడం చిన్న వయసు. సో 1996 నుంచి నేను కూడా అమెరికాలో ఉంటున్నా, వర్జీనియాలో ఉంటా. కాకపోతే మా ఊరు విశాఖపట్నం ఎంవిపి కాలనీ. సో మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు. శ్రీకాకుళంలో పెరిగాను, అందుకని శ్రీకాకుళం అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఉంటుంది విశాఖపట్నం. గుడిలో. సో గుడిలో తెలుసు కదా మీకు, విజ్ఞాన విహార గుడిలో వల్ల చదువుకున్నాను కాబట్టి. బీవీకే కాలేజ్, ఈవీఎన్ కాలేజ్, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత మొత్తం అంటే ఆయన 5 నుంచి 10 నా క్లాస్మేట్. అందుకే బిఎన్ మూర్తి గారిని మాట్లాడవలసింది అభ్యర్థన. అందరికీ నమస్కారం. వేదిక నలుతున్న పెద్దలకు, వేదిక ముందున్నటువంటి మా శ్రీమాత శ్రేయోభిలాషులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాలు మాతో జరిపించడం అనేది మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా ఈ ఉత్తరాంధ్రలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పౌరాణిక డ్రామా పద్యాల తరపున ఏకైక సంస్థ ఉన్నదంటే అది ఒక్క మాతా ఎంటర్ప్రైజ్ అని. ఇంకా ఏ సంస్థలో కూడా పౌరాణిక డ్రామా పద్యాలు కానీ, ఉత్తరాంధ్ర జానపదాలు కానీ ఏ ఒక్క ప్రోగ్రాం కూడా నటించినటువంటివి చాలా తక్కువ. అయినప్పటికి కూడా మాకు ఆ భాగ్యం కలిగినందుకు ఈ యొక్క కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. సో మీరు ఇప్పటి వరకు గిరీష్ గారి మాటలు వినడానికి మోస్ట్ ఆఫ్ యువర్ వెరీ యాంగ్షియస్, చాలామంది ఎదురు చూస్తున్నారు. ఒక విషయాన్ని చెప్పాలంటే, నార్మల్ ఎవరికైనా ఎప్పుడూ ఫ్లైట్ చూడని వాళ్ళకి ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలన్నది జీవితాశయం. ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి ఎన్ని దేశాలు వెళ్ళారు, మీరు ఏ దేశాలు వెళ్ళారంటే, ఈ సదరన్ ఈస్టర్న్ ఈ కంట్రీస్ అన్నీ చెప్పిన తర్వాత అందరికన్నా పెద్ద దేశంగా ఎవరికైనా ఏదైనా కనబడుతుంది అంటే అది అమెరికా మాత్రమే. అయితే ఒక సాధారణమైన కళాకారుడు అమెరికా అన్న మాట ఏదో కళ తప్ప అది సాకారం అయ్యేదన్నది ప్రసక్తే లేని పరిస్థితుల నుంచి కళను వెతికి ఐడెంటిఫై చేసి ఆ కళలను ఖండాంతరాలు దాటించి అమెరికాలో సైతం ఆంధ్రప్రదేశ్ అమెరికా అసోసియేషన్లో ఆ కళను ప్రదర్శించే కళ కూడా ఒక గొప్ప కళే. సో అటువంటి అద్భుతమైన కళను కలిగిన వ్యక్తి ఇటీవల కాలంలోనే ఆల్మోస్ట్ 4,000 మంది ఆడవాళ్లతో వరలక్ష్మి పూజ అమెరికాలో 4,000 మంది స్త్రీమూర్తులతో వరలక్ష్మి పూజ చేయించారంటే ఇంకా 4,000 మంది చాలు. అక్కడ ఉన్న ఎన్ని కోట్ల మంది ఉంటే అన్ని కోట్ల మందికి అది ఆశీర్వాదంగా మార్చబడేలాగున ఈ 4,000 మందితో వరలక్ష్మి పూజ చేయించడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడానికి ముందుండు తనదన్న శైలిలో తను కృషి చేస్తున్నట్టు విశిష్ట వ్యక్తి. మామూలుగా ఎలా పడితే అలా టైటిల్స్ ఇచ్చేస్తుంటే చాలామంది ఇప్పుడు సంస్థలు పెరిగిపోయి చాలామంది చాలా రకాల టైటిల్స్ ఇచ్చేస్తున్నారు. కానీ ఏ టైటిల్స్కి కూడా సార్థకత కలగట్లేదు. ఎందుకు? అసలు ఏమి చదువుకోని వారికి డాక్టర్ ఇచ్చేస్తే దానికి పెద్ద విలువ లేదు, ఆ డాక్టరేట్కి విలువ లేదు. కానీ ఒక టైటిల్కి కానీ, ఒక బిరుదుకు కానీ, ఒక పురస్కారానికి కానీ సార్థకత ఎప్పుడు వస్తుందో తెలుసా? అది ఆ వ్యక్తికి నిజంగా జోడీకరించబడినప్పుడు మాత్రమే సార్థకత వస్తుంది. సో అలాంటిది ఉన్న కళాకారులందరూ తన బంధువుగా పరిగణించబడుతున్న గిరీష్ ఇయ్యప్పు గారికి ఈరోజు కళాబంధు అనబడుతున్న టైటిల్ అవార్డుతో ఆయన్ని పురస్కరించడం నిజంగా ఆయన వ్యక్తిత్వానికి సార్థకత కుదురుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ వారిని తమ అమూల్యమైన సందేశం అందజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ బ్యాక్ ఫేసింగ్ నాకు పెట్టడం ఇష్టం ఉండదండి. ఓకే, ఇక్కడే మాట్లాడుతున్నాను. వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. అండ్ స్టేజ్ మీద ఉన్న డైర్స్ ఉన్న హానర్డ్ పీపుల్, నాగభూషణ్ గారు, మాధవ్ గారు అండ్ ఇట్స్. సో నా పేరు గిరీష్ ఇయ్యప్పు అండి. సో నేను ఈ ట్రిపుల్ ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పుడు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారో ఈ డివిజన్ అనేది అయిన తర్వాత మనకి ఆంధ్రకి అంటూ ఒక అసోసియేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకి అమెరికాలో ఎక్కడ లేదు ఇప్పటి వరకు. సో మనకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలన్న ఆలోచనతో హరిమోటిపల్లి గారు అనే ఆయన ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు ఆయన.
సో ఒక నలుగురితో డిస్కషన్ స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇది ఒక 1.5 year బ్యాక్. అది ఫస్ట్ పెన్సిల్వేనియాలో స్టార్ట్ అయింది. సో పెన్సిల్వేనియాలో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఈవెంట్ చేయగానే ఒక చిన్న నార్మల్ వాట్సాప్ గ్రూప్ తయారు చేశారు. మన ఆంధ్రాకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంది, మన ఆంధ్ర కల్చర్ని ప్రమోట్ చేయాలి, మన ఆంధ్రాలో ఉన్న ఈ సంక్రాంతి, ఈ శ్రావణ మహోత్సవాలు, ఇలాంటి రకరకాల ఉన్న పండుగలన్నీ కూడా మన ఆంధ్రలకి సంబంధించినవన్నీ కోర్ ఫెస్టివల్స్ అన్నీ కూడా, అండ్ అట్ ద సేమ్ టైం మన కల్చర్ని కూడా ప్రమోట్ చేయడం కోసం సో అని స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్తో ఫస్ట్ పెన్సిల్వేనియాలో ఈవెంట్ చేసిన తర్వాత చాలా సక్సెస్ వచ్చింది యాక్చువల్లీ. దాంతో ఇంకా వేరే స్టేట్స్ వాళ్ళు ఎందుకు మనం ఇక్కడ స్టార్ట్ చేయకూడదని స్టార్ట్ చేసినప్పుడు న్యూ జెర్సీ తరపు నుంచి నన్ను పిలిచారు. ఈ ఆర్గనైజేషన్స్లో ఎప్పుడు కూడా నేను లేను. సో నాకంటూ నా ఫ్యామిలీ, నా బిజినెస్, నా టైం స్పెండ్ చేసేవాడిని. ఒకసారి ఇందులోకి వెళ్ళిన తర్వాత ఈ న్యూ జెర్సీకి అంటూ ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు పెన్సిల్వేనియా నుంచి న్యూ జెర్సీ వస్తున్నప్పుడు ఫస్ట్ మీరు చెప్పినప్పుడు ప్రతి వారికి ఆడవారు వెనకాతలు ఉంటారన్నట్టు సో మా వైఫ్కి ఫోన్ చేసి ఇలా న్యూ జెర్సీలో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి కదా మన న్యూ జెర్సీలో, సో ఎలా స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు ఎలా జనాలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇప్పుడు ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అమెరికాలో, తానా ఉంది, నాట్స్ ఉన్నాయి, ఇన్ని రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు మన ఆంధ్రాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి. సో దానికి కోర్ ఇంపార్టెన్స్ మనం అందరినీ కలుపుకుంటూ అందరికీ ఆపర్చునిటీ ఇస్తూ దేది ఎత్తు పథకాలు కిందవి కాకుండా అందరినీ ఈక్వల్గా ఆపర్చునిటీ ఇస్తూ తీసుకెళ్తేనే మనకు ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. సో ఈ న్యూ జెర్సీలో మీకు తెలుసో తెలీదో ఆల్మోస్ట్ 40 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి న్యూ జెర్సీలో. సో ఈ కొత్త ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళని ఒక బ్రదర్హుడ్గా తీసుకుంటారా లేదా అనేది కూడా క్వశ్చనే అందరికీ. ఎందుకంటే సో మాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచించి నేను వస్తున్నప్పుడు మా వైఫ్కి ఫోన్ చేస్తే నేను, మా వైఫ్, మా బ్రదర్తో ముగ్గురుకు ఒక గ్రూప్ తయారు చేసాం, వాట్సాప్ గ్రూప్. మొదటగా ముగ్గురే ఉన్నాం ఆ గ్రూప్లో. విత్ ఇన్ 3 weeksలో సో 500 members జాయిన్ అయ్యారు, 500 families. సో విత్ ఇన్ 2 monthsలో 800 families జాయిన్ అయ్యారు. సో అందరికీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర అన్న ఫీలింగ్ ఇంతమందికి ఉందా అంటే మనకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉండడం తప్పేం లేదు అందులో. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్స్కి ఉన్నాయి, గుజరాతీ వాళ్ళకు ఉన్నాయి, వీళ్ళకు ఉన్నాయి, మనకంటూ మన కల్చర్ని ప్రమోట్ చేసడంలో తప్పేం లేదు కదా అని అలా మన కోర్ కల్చర్ని మనం ప్రమోట్ చేయడం కోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ కాబట్టి చాలామంది కనెక్ట్ అయ్యారు. అలా 800 families విత్ ఇన్ 2 monthsలో అయితే ఇంకా మా ఫౌండర్ హరిమూర్తిపల్లి గారు అయితే ఇంతమంది ఎదురు చూస్తున్నారా మన కోసం అని చెప్పి 1.5 yearలో మీకు ఆల్మోస్ట్ 10 states ఈ ఆర్గనైజేషన్ స్ప్రెడ్ అయింది. అండ్ 6 different states మేము ఈవెంట్స్ చేసాం. నేను ఆస్టిన్కి స్టేట్ ఇన్ఛార్జ్గా చేశాను, న్యూ జెర్సీకి ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అండ్ ఈ ఈవెంట్ చేసినప్పుడు ఈ శ్రావణ మహోత్సవాలు మీరు చెప్పినప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. ఎందుకంటే శ్రావణ మహోత్సవం అనేది ఇంట్లో చేసుకునే పూజ చాలామంది. సో మనకి ఇలాగా అందరి మంది మధ్య కూర్చొని చేస్తారా లేదా అనేది కూడా చాలా ప్రశ్నే. సో దాన్ని మేము బ్యాటిల్గా తీసుకొని వాళ్ళకి ఇంట్లో ఏదైతే సదుపాయంగా ఉంటుందో వాళ్ళకి ఆ సదుపాయంగా తీసుకొచ్చి చేస్తే అండ్ అందరి మధ్యలో చేయిస్తే చాలా అదిగా ఉంటుందని మా డెకరేషన్ దగ్గర నుంచి వాళ్ళు కూర్చొని వాళ్ళంతటా కూర్చొని స్టార్ట్ చేసేటట్టు మొత్తం అన్ని ఫెసిలిటీస్ మేము చేసాం. అండ్ మీరు చెప్తే నమ్మరు, ఓ బాస్కెట్బాల్ ఫీల్డ్లో తమలపాకులతో మేము బ్యాక్ డ్రాప్ చేసాం, ఫ్రెష్ తమలపాకులతో. హాల్ నిండా తమలపాకులతోటే మొత్తం స్మెల్. అంటే ఒక గుడికి వెళ్తే ఎలాంటి ఒక ఫీలింగ్ వస్తుందో ఆ పూజ చేస్తున్నప్పుడు మా అందరికి కూడా అదే ఫీలింగ్ వచ్చింది మాకు. సో అంటే ఇలాంటి క్లోజ్నెస్ మనం తీసుకొస్తే ఆంధ్రులు అందరికీ మన వాళ్ళకి అక్కడికి వాళ్ళు మిస్ అవుతారు. సో కల్చర్ని కూడా మనం అలాగే వాళ్ళకి కల్చర్ని మనం ప్రమోట్ చేయాలంటే మనకి ఆ క్లోజెస్ట్ నియరెస్ట్ థింగ్స్ తీసుకురావాలి. సో దానికోసమే మేము చాలా గ్రౌండ్ వర్క్ చేస్తూ ప్రోత్సహిస్తూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ కలుపుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మన నాగభూషణ్ గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్న టాలెంట్ వైజాగ్లో అంటే నాకు ఇప్పుడే చూస్తున్నాను కాబట్టి చాలామంది కళాకారులు ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరికీ కూడా అమెరికాలో ఆపర్చునిటీ వచ్చేటట్టు నేను డెఫినెట్గా తయారు చేస్తానండి నేను. సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ మోస్ట్లీ మాకు నేషనల్ కన్వెన్షన్ ఉంది. సో దానికి ఆల్మోస్ట్ 8,000 to 10,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దానికి ఆ ఈవెంట్ టైం కల్లా మీ యొక్క సపోర్ట్ తీసుకొని మన వాళ్ళు కూడా మ్యాక్సిమం తీసేయడానికి నేను ట్రై చేస్తాను. నేను నా కమిటీతోటి మాట్లాడతాను, డెఫినెట్గా తీసుకొచ్చి మన వైజాగ్, మన వాళ్ళు, మన ఆంధ్ర ఈ నినాదంతో నేను ముందుకెళ్దామని చూస్తున్నానండి. నమస్కారం, థ్యాంక్ యూ. నేను మరి మర్చిపోయాను,
మన ఆంధ్ర వాళ్ళకి ఆర్గనైజేషన్స్ తరపు నుంచి చాలా కాంపిటీషన్స్ కూడా ఉన్నాయండి. అది అంటే కొంచెం అంటే ఎలా అంటే కొంచెం డిఫరెంట్ ఆలోచిస్తున్నామండి. ఏదైనా దక్కాలన్నా, ఏదైనా సాధించాలన్నా, ఏదైనా ఆపర్చునిటీ రావాలంటే మన ఆంధ్ర వాళ్ళకి రావాలన్న ఆలోచనతోటి చేసే ప్రోగ్రామ్స్ ఇవి. ముగ్గులు పోటీలు అనేది నేషనల్ వైడ్గా తయారు చేస్తున్నామండి. నెక్స్ట్ ఇయర్ ఆ కాంపిటీషన్. సో మొదటి బహుమతి 25 లక్షలు, నెక్స్ట్ సెకండ్ బహుమతి 15 లక్షలు, మూడో బహుమతి 10 లక్షలు. సో అంటే ఎక్కడైనా సరే మన ఆంధ్ర వాళ్ళకి అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎస్పెషల్లీ మెయిన్ అంటే మన ఆంధ్రులకి ఒక ఆపర్చునిటీ వాళ్ళకి ఇండియాలో నేషన్ వైడ్. అండ్ అది ముగ్గులు వేసే వాళ్ళకి ఆపర్చునిటీ. అండ్ మన మగవాళ్ళకి, యూత్కి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, ఫిల్మ్ మేకర్స్, రీల్ మేకర్స్, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ తయారు చేసాం. సో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఒక మంచి రీల్ తయారు చేసిన వాళ్ళు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఉంది. సో 15 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు. అంటే మన యూత్ని కానీ మన కళలు కానీ వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే తయారు చేసే ఆపర్చునిటీస్ అండి. నేను మర్చిపోయాను యాక్చువల్ చెప్పడం, బట్ మా కజిన్ గుర్తు చేశారు. బట్ ఇవన్నీ కూడా ఫ్లైయర్స్ వస్తాయండి. ఆంధ్రాలో ఏ మూలన్న ఆవిడైనా సరే ఆవిడకి ఒక టాలెంట్ ఉంది ముగ్గుతోటి అనేది బయటికి తీసుకొచ్చి ముగ్గుని అమెరికాలో కూడా చూపించడానికి మేము ప్రయత్నిస్తున్నామండి. అది ఒక కళ. అట్ ద సేమ్ టైం మన కళతో పాటు అది కూడా ఒక కళగా తీసుకొని చూస్తున్నామండి. అది మా అదృష్టం. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ గిరీష్ గారు. అండ్ మీరు చెప్పిన లాస్ట్ మాట నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మా జనరేషన్ వచ్చేసరికి మేము ఎవరు ముగ్గులు పెట్టడం చూడట్లేదు మా ఇంట్ల దగ్గర. సో వాళ్ళు వెస్ట్రన్ కల్చర్ ఇమిడ్చుకొని ముగ్గులు పెట్టడం మానేస్తే ఈయన ముగ్గులను వెస్ట్రన్ కంట్రీస్లోనే వేస్తారంటున్నారు. దాట్స్ ద వెరీ ఫెంటాస్టిక్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, అమెరికాలో ఉన్న వాళ్ళైనా, ఇండియాలో ఉన్న వాళ్ళైనా శ్రీమాత కళాపీఠం ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా మేము స్వచ్ఛందంగా మీరు ఏ పని చెప్పినా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పాటలు కానీ, ఏదైనా మీరు ఒక యాడ్ కానీ, లేదా ఇంక ఎటువంటి పనులైనా మేము చెప్పడానికైనా మేము చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. దయచేసి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఎవరు ఎక్కడ చూసినా కూడా మీకు ఏ అవసరం ఉన్నా కూడా శ్రీమాత కళాపీఠం ఎప్పుడు ముందుకు ఉంటుంది, ముఖ్యంగా కళాకారులకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి కార్యక్రమ విశిష్ట అతిథి మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ ఎమ్మెల్సీ వర్గ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారిని, ఎమ్మెల్సీ మాధవ్ గారిని. అది ఇంకా ఇంటి పేరులాగా అయిపోయింది అంకుల్ నాకు. పివిఎన్ మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థన. ధన్యవాదాలు అభిషేక్. ముందుగా మాతా ఎంటర్ప్రైజెస్ కళాపీఠానికి ధన్యవాదాలు, అభినందనలు. ముఖ్యంగా మూర్తి గారికి, అలాగే నాగభూషణ్ గారికి. నేను కూడా వాళ్ళ కుటుంబంలో సభ్యుడిగా భావిస్తాను. ఎందుకంటే ఏ రోజు ఎక్కడ ప్రారంభించి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అనేది సుమారు 25 సంవత్సరాలు పూర్తయిపోయింది. సో ఆ విధంగా ఒక చిన్న షాప్ 32 సంవత్సరాలు పూర్తయిపోయింది. మనకి అక్కడి నుంచి ప్రారంభమైంది. ఒక క్యాసెట్ షాప్గా ప్రారంభం చేసి అలాగా అంచెలంచెలుగా, అంటే క్యాసెట్ యొక్క ఆదరణ తగ్గిన తర్వాత ఏవైతే రీతుల్లో మనకి రికార్డింగ్ ప్రారంభమైంది ఆ రీతుల్లో ప్రారంభించి డిజిటల్ రంగంగా మారిపోయిన ఈ సందర్భంలో కూడా ఆ విధంగానే తీసుకొచ్చి, అలాగే అనేక మంది కళాకారులకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించిన మరుగున పడిపోయి తెరమరుగైపోయిన అనేక మంది కళాకారులను బయటకు తీసుకొచ్చి, అలాగే అనేక రకాల కళలు, మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే కళలు ఉంటాయో ఆ కళలన్నింటినీ వెలికి తీసుకొచ్చి వాటిని రికార్డ్ చేసి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టమైన ఒక కళ ఉంటుంది. ఆ కళని ఆ విధంగా తీసుకొచ్చి ఒక ప్రయత్నం పూర్తిస్థాయి రికార్డింగ్. నేను ఆశ్చర్యపోయాను ఇవన్నీ ఎవరు చూస్తారా అని చెప్పి. అయితే ఏం చెప్పాడు, దీనికి బాగా డిమాండ్ ఉంది, దీనికి చాలామంది చూస్తున్నారు అని. తర్వాత ఎప్పుడైతే యూట్యూబ్ రావటం మొదలైందో, అలాగే అనేక రకాలుగా అప్లోడ్స్ చేస్తున్నారో, మనకి ఆ విధంగా అనేక మంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యూవర్స్ పెరగటం, మన కళలు ఏవైతే ఉత్తరాంధ్ర కళలకి ఒక విశిష్టమైన స్థానం రావటం జరిగింది. సిత్తలార సిరపడు అనే పాట చాలా అలా వైకుంఠపురంలో ఆ పాట చాలా అద్భుతం జరిగింది. మన ఉత్తరాంధ్ర సంబంధించిన పాట. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన యాస ఏదైతుందో, ఈ భాష, మన యాస ఎప్పుడు కూడా కింద చూస్తుంటారు. తెలంగాణ భాష విలన్స్ మాట్లాడుతుంటారు, మన భాష ఎవరు మాట్లాడుతుంటారు, ఇంట్లో పని మనుషులు లాంటి, అలాగే కామెడీ సంబంధించిన పాత్రలకి వాడుతుంటారు. నా కోరిక ఏంటంటే ఏదైనా ఒకరోజు హీరోయిన్ మన భాష ఎల్లైపోయి కూకో ఇటువంటి మాటలు ఏవైతున్నాయో
మన యాస బాటలతో మన హీరోయిన్లు మాట్లాడాలి, ఆ స్థాయి రావాలి. దీనికి కూడా నాగభూషణ్ గారు వాళ్ళు దాన్ని పాపులర్ చేసి ఆ విధంగా వచ్చే విధంగా ప్రయత్నం జరిగాయి. ఆ యాసలోనే పాటలు కూడా రావాలి. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే కళలు ఉన్నాయో వాటికి ముందు తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అద్భుతంగా చేస్తున్నారో కనుక వాళ్ళకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే కళాపీఠాన్ని పోషిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మా బావ మన వెంకన్న చౌదరి గారు. వెంకన్న చౌదరికి చాలామంది ఏమనుకుంటారంటే ఆయన గొప్ప వ్యాపారవేత్తని. అంటే వ్యాపారవేత్తతో పాటు ఒక పెద్ద మానవతావాది. అనేక రకాల విషయాలు, ఏ విషయం చూసినా ఆ విషయాన్ని ఆ విధంగానే పట్టుకొని ఆ విధంగా నేను ఒక స్థాయికి తీసుకెళ్ళి ఒక ప్రయత్నం చేయటం. అది వ్యాపారమైనా కూడా వ్యాపారంలో అందరిలా కాకుండా ఒక భిన్నంగా చేసి, ఆయన పెట్రోల్ వ్యాపారంలో ఉన్న మొత్తం మా డీలర్స్ అందరిలో కూడా తన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అంటే తను చేసే ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో బెస్ట్ ప్రాక్టీసెస్, ఆ విధంగానే ముందుకెళ్ళి ఆ విధంగా ఒక పేరు తీసుకురావడం జరిగింది. అలాగే అనేక రకాల విషయాలు వ్యాపారంలో ఇంకా అనేక మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం కానీ, అలాగే ఆ గ్లో సంస్థ ఏదైతే ఉందో గౌతు లచ్చన్న గారు మన ప్రాంతానికి మనందరికీ కూడా ఒక స్వతంత్ర సేనానిగా కాకుండా మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల విషయాలు వన్నె తెచ్చిన వ్యక్తి. మొత్తం రాష్ట్రంలో మొత్తం ఎక్కడైనా విగ్రహాలు చూస్తామంటే గౌతు లచ్చన్న గారి విగ్రహాలు ఉంటాయి. మన ప్రాంతానికి మిగతా వాళ్ళ విగ్రహాలు లేవు. సో ఆ విధంగా ముఖ్యమంత్రి అయ్యే స్థాయి వ్యక్తి కాకపోయినా బడుగు బలహీన వర్గాలతో పాటు మన ప్రాంతాన్ని ముందు తీసుకెళ్ళిన వ్యక్తి. అతని ఔన్నత్యాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఆయన ఆ కుటుంబంలో చేరటం కారణంగా ఆ విధంగా తీసుకెళ్ళి ఆ సంస్థ ద్వారా అనేక రకాల కార్యక్రమాలు చేయటం అవకాశం వస్తుంది. ఆ విధంగా బావగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేక మంది కళాకారులు ఇక్కడ ఉన్నారు. సత్యనారాయణ గారు ఆయన అంటే 80 అంటే ఆక్టేరియన్ అంటారు, ఆక్టోజెనేరియన్స్ అంటారు. అంటే 80 సంవత్సరాలు పూర్తయినా కూడా అంత ఉత్సాహంగా ఈరోజు ఆయన ఏదైతే పద్యం పాడాడో మా అందరికీ కూడా గగురుపాటు కలిగించింది. అలాగే మా ధీరజు, అలాగే అఖిల, ఇలా అనేక మంది, అంటే వీళ్ళు ఒకళ్ళు ఇద్దరు కాదు అనేక మంది అటువంటి అంటే టాలెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి పాడించి బయటికి తీసుకెళ్ళడం జరిగింది. అంటే చాలామంది అనుకోవచ్చు, చాలామంది ఆశ్చర్యపోవచ్చు, నిజంగా అంత ఉందా మాత అంటే నిజంగానే దానికన్నా ఎక్కువ ఉంది. అభినందన తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇందాక అందరూ కూడా భాష గురించి మాట్లాడారు. ఏ భాష చినుకైనా ఏ యాస పలుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు. ఒదిగొదిగి పోతన్న వరవల్లలో సాగి దుమ్మంటూ వేమనగా ఉరిమింది తెలుగు అంటూ మన మాతృభాష తెలుగు అందరికీ రెండు రాష్ట్రాల ప్రజలకు వచ్చినప్పటికి కూడా యాస అనేది ప్రధానం. నేను అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చినప్పుడు, రవీంద్ర భారతిలో కూడా ప్రదర్శనలు ఇచ్చినప్పుడు మీరు ప్రత్యేకించి శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలో ఉన్నారని అక్కడ హైదరాబాద్ వాళ్ళని అడిగితే వాళ్ళ ప్రాంతం యాసతో వాళ్ళ ప్రాంతం గురించి కూడా పాడినటువంటి సందర్భము, ఆ సత్తా మన ప్రాంత ప్రజలకు ఉందని నేను ఈ వేదిక పూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం దేంట్లోనా కూడా తీసిపోము. ఆ యొక్క ఆదరణైనా ఆ కళను ప్రదర్శించేటటువంటి ఆ ధైర్యం, ఆ తత్వం అనేది ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర వాళ్ళు ఖచ్చితంగా అది పుణుకుపుచ్చుకొని పుట్టిన వాళ్ళం కాబట్టి అటువంటి కళల్ని ఆదరించారు మన వాళ్ళందరూ కూడా. బంగారపు ఏదో అంటారు కదా, బంగారం పల్లింకైన గోడ చేర్పుండాలని, అలా ఇక్కడ కళాకారులందరినీ కూడా ఆదరించడంతో పాటు ఆ 7 సముద్రాలు దాటి తీసుకెళ్ళి ఆ దేశాల్లో ప్రదర్శించడం అనేది చాలా మామూలు విషయం కాదు. నెక్స్ట్ ఈవెంట్ మేనేజర్ల మాదిరిగా మమ్మల్ని ట్రీట్ చేయలేదు. లేకపోతే ఏదో తీసుకొచ్చాం కదా పట్టుకెళ్ళండి రా అన్నట్టు కూడా చేయలే. వాళ్ళ సొంత ఇంట్లోకి తీసుకెళ్ళి కుటుంబ సభ్యులు పరిచయం చేసి ఎంత ఆదరణ అంటే నిజంగా సొంత మనుషులు కూడా ఈరోజు చుట్టాలు వస్తే ఉన్నవాడికి ఒక మంచం వేస్తాం, లేనివాడికి ఒక మంచం వేస్తాం. అది మనం చూస్తున్నటువంటిది. కానీ అమెరికాలో మాత్రం నిజంగా వెంకన్న చౌదరి గారు కానీ, గేదెల దాము గారు కానీ, లేకపోతే ఆ సంస్థల అధినేతలు కానీ ఎంతో అద్భుతంగా ఆత్మీయంగా చూసుకున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు, మై ఫాదర్. నేను ఈరోజు స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ సైతం చేసే అంత ఆధిక్యత వచ్చిందంటే దానికి కారణం ద వాయిస్ హీ హ్యాడ్ గివెన్ మీ, ఆయన ఇచ్చిన వాయిస్ అండ్ ఆయన నేర్పించిన డిక్షన్. సో రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ నాన్న. వేదిక పైన ఆసీనులైన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు
అందరికి కూడా నమస్సులు. నిజంగా ఇప్పుడు పెద్దలు చెప్పారు, తేనె కన్నా తీయనైంది మన తెలుగు భాష అని. మన తెలుగు భాషలో ఉన్నటువంటి పదాలు బహుశా వేరే భాషల్లో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ గుండె లోతుల్లో నుంచి పొంగే భావాన్ని 100కి 100 పాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగినటువంటి భాష మాత్రం తెలుగు భాష. ఎందుకంటే మనమంతా తెలుగు మీడియంలోనే చదువుకున్నాం, తెలుగు బాగా వచ్చు అని అనుకుంటాం, కానీ పెద్దలు చెప్పినట్టుగా మన తెలుగులో ఉన్నటువంటి సౌందర్యాన్ని ఇతరులకు చెప్పడంలో చాలామంది పెద్దవాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతున్నారు. మంచి భావగీతం అంటారు, భావగీతానికి డిఫరెన్సు పలకటం లేదు. భావగీతం అంటే గుండె లోతుల్లో నుంచి గంగాజలంలా పెళ్ళుబుకి వచ్చేటువంటి భావావేశంతో కూడిన గీతం. భావగీతం అంటే మన మన అక్కాళ్ళ హస్బెండ్, ఆయన ఇంట్లో పాడుకునే పాట. ఈ భావగీతానికి డిఫరెన్స్ ఎంత మాత్రం తెలియటం లేదు. చాలామంది అండి పెద్దవాళ్ళు కూడా అరే ఆ పదం పలకడం రాకపోతే మానేయచ్చు కదా అని నేను చాలాసార్లు అనుకుంటాను. కళ్ళుని కళ్ళు అంటారు. కళ్ళు అంటే మనం తాగే తాడి చెట్టు మీద నుంచి వచ్చేది. కళ్ళు వేరు. పెద్దవాళ్ళు పోనీ డబ్బింగ్ చెప్పించవచ్చు కదా అని నేను చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాను. ఏమైనా మన పిల్లలకి మనం నేర్పించుకుందాం. నేను చదువుకునే రోజుల్లో లాంగ్ బ్యాక్ అస్సలు ఒప్పుకునేవాడిని కాదు. మన కల్చర్, మన సంస్కృతి, మన సంప్రదాయం, ఆడపిల్లలంటే చక్కగా లంగావోణి వేసుకోవాలి అని చెప్పి అసలు అప్పుడు చుడిదారులు వేసుకున్నా ఒప్పుకునేవాడిని కాదు నేను. వాళ్ళు ఏదో దెయ్యాలను చూసేట్టు చూసేవాడిని. కానీ రాను అలవాటైపోయింది. కానీ ప్రస్తుత తెలుగు సంస్కృతి సంప్రదాయం నిండుగా చీర కట్టుకున్నటువంటి ఇదిగో మేడం లాంటి వాళ్ళని చూస్తే 2 చేతులతో నమస్కరించాలి అనిపిస్తుంది. అభ్యంతరకరంగా బట్టలు వేసుకున్న వాళ్ళని చూస్తే అభ్యంతరకరమైనటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. మన తెలుగు సంస్కృతి అక్కడ వరలక్ష్మి వ్రతాన్ని చేయించి అంతమందితో చేయించడం అనేది నిజంగా చాలా మనసుకు చాలా సంతోషం కలిగించింది. ఇదే విధంగా అమెరికాలో కూడా, విదేశాల్లో కూడా, నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, మన వాళ్ళు చాలా దేశాల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా మన తెలుగు సంస్కృతి సంప్రదాయాల్ని, మన భాష యొక్క ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేయాలి అని ప్రగాఢమైనటువంటి, అంటే పెదవులతో కాకుండా మనస్సుతో కోరుకునే మనుషులు మనకి ఇక్కడ నాగభూషణ్ గారు ఉన్నారు, అక్కడ మూర్తి గారు ఉన్నారు. ఎందుకో చెప్తానండి. నేను చాలామంది ఫారిన్ కంట్రీస్కి డాన్సర్స్ని, సింగర్స్ని తీసుకువెళ్ళే ఈవెంట్ మేనేజర్లు ఉన్నారు కదా. వాళ్ళు ఎలా తీసుకువెళ్తూ ఉంటారంటే, మీ పాపని అమెరికా తీసుకువెళ్ళి డాన్స్ చేయిస్తాం, ఎంత ఇస్తారు, ఇది డీల్. కానీ ఒక కళాకారుల్లో కళను గుర్తించి ఇతన్ని, ఇందాక మా బాబు చెప్పాడు, ద్రాక్ష గుత్తులు ఎంత మధురమైనటువంటి పానీయాన్నైనా ఇవ్వచ్చు, కానీ దానికి పందిరి లేకపోతే నేల మీద పడే అవన్నీ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎక్కడైతే టాలెంట్ ఉందో, ఇప్పుడు ఆయన వచ్చాడా, ఒక జంకులు ఆయన ఉన్నావా, ఇతను రైల్లో ఆ పాట పాడుకుంటూ ఉంటే రమ్మన్నాడు, అటు లైన్ వచ్చాడే, కళ్ళు కొట్టేచ్చాడు, అటు టైలు చూసి మనసు నా వల్ల కదయ్యో వాడు కైపు చూపులు, నా వల్ల కదయ్యో వాడు కైపు చూపులు, నవ్వులతో పడగొట్టి ముద్దులతో ముంచెత్తి చిలిపి చాటులన్నీ చేసేచాడు, అడు పొగరు చూపుతో నన్ను వరలేచాడే, నా వల్ల కదయ్యో వాడు కైపు చూపులు, చెప్పరు చెంటరికి రమ్మన్నాడు, వాడు లైన్ వచ్చాడే, కొరలు కొట్టేచాడు, పరిగి నీళ్ళు కట్టుకొని చుక్కాల్లో పెట్టుకొని వెయ్యారా చిలకలాగా వచ్చేసాను, ఆడంతే నాకు ఇష్టమని చెప్పేశానే, నా వల్ల కదయ్యో చిలకపోత చీర కట్టి అబ్బా దిమ్మ తిరిగి భోజతోడు తలుపుతాడు నిలిచోని చూస్తే ఉంటే నా చూపు కోసం పడికాపులకి వస్తున్నాడు. చాలా సంతోషం. జముకులు సంజికడ సూర్యుడు అందగాడు నన్నాడు, కొండతోడు నుంచి కొంగుతోడు వచ్చాడు, ఎలుగులు నా వంటే
వీడు అందగాడు నన్నాడే కొండచాటు నుంచి కొంగుచాటు దగ్గర వచ్చాడు ముందుకి వచ్చాడే ముచ్చటి పడ్డాడే ముందుకి వచ్చాడు ముచ్చటి పడ్డాడు కూరంకా ముద్దిచ్చి కూరంకాలిచ్చింది కొమ్మని కోగడు కట్టింది అబ్బ ముద్దుల కొమ్మ మునకాలిచ్చి సేరక్కడమ్మా రేకెక్కడమ్మా సేరక్కడమ్మా రేకెక్కడమ్మా సెట్టెక్కునమ్మా సిగ్గది కొమ్మ సేరగడ్డ నేను సిగ్గలేదు ఓయమ్మో ముద్ద బంతి పువ్వమ్మ పొద్దు పడుపు నవ్వమ్మ నేను గుడ్డోడిని మీరు అందరూ చూసి పాడతారు సేవలు పెట్టుకొని నాకు ఏటో చదువు స్వామి ఓలే ఓలే గుంటా రాయనాయంటో ఓలే ఓలే గుంటా నీ కాలాకి గజ్జీలు పట్టులు కొట్టాను చేతులకి ముచ్చాల గాజులు కొట్టాను ఓకే. పవన్ కళ్యాణ్ ఇలా పాడితే చాలా సంతోషం, చాలా సంతోషం. ఇప్పుడు మనం విన్నాం, ఇందాక మాధవ్ గారు చెప్పారు ఏది మన అట్ల తద్ది లాంటి పండుగల్ని మనం మర్చిపోతున్నాం అని చెప్పి. అదేవిధంగా ఇటువంటి జముకులు కూడా మన జానపద సంప్రదాయం ఇది. వీటన్నింటినీ కూడా దేశ విదేశాల్లో మనం చేద్దాం. ఎందుకంటే యచ్చా జానపద ఇవన్నీ కూడా ఈ జముకు పాటలు అని చెప్పండి యాక్చువల్గా. ఎస్, ఇది వరకు చాలా ఏమండి ఒకటి ఎస్ మనకి ఎప్పుడైనా సరే ఆయన్ని రైల్లో చూసిన వాళ్ళు ఎవరిని చూస్తారు? ఒక బెగ్గర్ని చూస్తారు. ఆయన్ని రైల్లో చూసిన వాళ్ళు ఒక బెగ్గర్ని చూస్తారు. కానీ నాగభూషణం గారు అతనిలోని ఒక అద్భుతమైనటువంటి కళాకారుని చూశాడు. అది గ్రేట్నెస్ ఆఫ్ ఎస్. చాలా చక్కగా చేశారు, అద్భుతంగా. నాగభూషణం గారు కులాలకు మతాలకు లేకపోతే ప్రాంతాలకు అతీతంగా కళాకారుడు ఎవరైనా సరే అందరినీ ప్రోత్సహించే ఈ గొప్ప సంస్థ మాతా కళాపీఠం చాలా కాలం కొనసాగాలని భగవంతుడు వారికి ఆయుష్ను ఆరోగ్యాన్ని యశస్సు ఎలాగుంది ధనాన్ని కూడా సమకూర్చి ఇవ్వాలని మనం అంతా కూడా చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మారుతి ప్రసాద్ గారు కూడా వారి మాటలు తెలియజేయాల్సింది అభ్యర్థన. అందరికీ నమస్కారం అండి. గిరీష్ గారు, మాధవ్ గారు, వెంకయ్య చౌదరి గారు, మేడం గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి నాగభూషణ్ గారు, బిఎన్ మూర్తి గారు. గత సంవత్సరం ఉత్తరాంధ్ర పౌరాణిక పద్యనాటిక కళాకారుల తరపు నుంచి 3 వ్యక్తుల్ని అమెరికా తీసుకెళ్ళడం అన్నది మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళే అంత గర్వంగా మేమంతా అందరం కూడా ఫీల్ అయ్యాం సార్. నిజంగా పౌరాణిక నాటకాలు కూడా అక్కడ ప్రదర్శిస్తే చూసేటువంటి వాళ్ళు ఉన్నారు అని అనుకోవడం అన్నది ఇది మా కళాకారులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నామండి. అందులో మీరు అధ్యక్షులుగా మీరు ఎన్నుకోబడ్డం, మరి అలాగే తదుపరి ఉన్నటువంటి కళాకారులకు కూడా కొన్ని అవకాశాలు ఇచ్చినట్టయితే, ఎందుకంటే శ్రీమాతా కళాపీఠం అంటే కొన్ని వేల కళా కార్యక్రమాలు పొందుపరిచే ఛానల్గా ఇది ఏర్పడిందండి. నిజానికి ఏంటంటే మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది చూస్తున్నారండి వీళ్ళు టెలికాస్ట్ చూసేవన్నీ కూడా. పై దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు చూసేటి మన ఆంధ్ర ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారనే మాకైతే అర్థమవుతుందండి. గిరీష్ గారి ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా మీ యొక్క స్పందన తెలియజేస్తే ఇట్ వుడ్ బి సో గుడ్. వేదిక మీద ఉండే పెద్దలందరికీ అండ్ వేదిక ఇది కూడా వేదికే బేసికల్లీ, అంటే ఇదంతా వేదికే, కళా వేదిక. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. గిరీష్ గారితో అసోసియేషన్ అంటే AAA ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నేను ఇప్పుడు ఏవైతే మీరు మాట్లాడుకున్నారో పెద్దలందరూ మాట్లాడుకున్నారో దీనికి ప్రత్యక్ష సాక్షి అనుకోవచ్చు. ఎందుకంటే అవి జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను యుఎస్లో. నేను అమెరికాలో 7 ఏళ్ళు వర్క్ చేసి తర్వాత మా నాన్నగారు రిటైర్మెంట్కి నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాను వైజాగ్లో. ఎందుకంటే అది మా నాన్నగారి కోరిక కాబట్టి. సో నా గురించి వద్దు, బట్ AAA గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇది ఒక ఆర్గనైజేషన్ ఎలా అంటే దీన్ని అంటే ఒకటి నడిపించాలి అంటే నడిపించడానికి ఒక సారథి కూడా చాలా అవసరం. అంటే ఎలా ఉంటుంది అంటే గుర్రం అటు ఇటు పరిగెడుతుంది, గుర్రంకి ఎంత శక్తి ఉన్నా కూడా అది పరిగెట్టడానికి దానికి ఒక రౌతు కావాలి. రౌతు కొద్ది గుర్రం అనే సామెత దానివల్లే వచ్చింది. సో
ట్రిపుల్ అనేది ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయినా దానికి ఒక సారథి కావాలి, దాన్ని ఎలా దిశానిర్దేశకం చేసి ఒక మంచి టాలెంట్ని తీసుకొచ్చి, లేకపోతే మనకి ఇక్కడ ఉండే టాలెంట్ని అక్కడ పరిచయం చేసి ఇవన్నీ చేయాలి అంటే ఒక మంచి మేధస్సు కావాలి, ఒక మంచి ఐడియాలజీ కావాలి, అలాగే ఒక మంచి అంటే చెయ్యాలి అనే మనస్సంకల్పం కూడా కావాలి. ఇవన్నీ ఉండే ఏకైక వ్యక్తి అంటే నా ఫ్రెండ్ అని అంటే నా పర్సనల్ లైక్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అంటే ఆన్ ది స్టేజ్, ఈ స్టేజ్ పరంగా ఈ స్టేజ్ మీద నేను ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. నేను చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇంగ్లీష్ వర్డ్స్ వాడకూడదని. ఎందుకంటే నిన్నే మన తెలుగు భాషా దినోత్సవం జరుపుకున్నాం. ఆ ఎక్కడో పాత చింతకాయ వాసనలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, కాబట్టి అవి దొరలకుండా చూసుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ప్రెసిడెంట్ ఎలక్ట్గా మీరు ఎలక్ట్ అయినందుకు. అండ్ ఈ సభాముఖంగా నేను బీయింగ్ పార్ట్ ఆఫ్ యువర్ మీ ఫ్యామిలీలో ఒక సభ్యునిగా నన్ను కూడా అనుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక గిరీష్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఇనీషియల్గా ఈ కార్యక్రమాన్ని సంస్థను పెట్టడానికి ఫస్ట్ మాట తన మిస్సెస్కే చెప్పారని. ఇట్ వాస్ షీ ఇన్ ద బిగినింగ్ హూ సపోర్టెడ్ హిమ్. ప్రప్రథమంగా ఫస్ట్ నుంచి ఉన్న ఆవిడ. సో ఇప్పుడు వారి సహధర్మచారిని, గిరీష్ గారి సహధర్మచారిని మేడం గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. అది చెప్పే ముందు ఒక్క మాట ఇందాక చెప్పడం మర్చిపోయాను. మా మిస్సెస్ తెలంగాణ, నేను ఆంధ్ర. సో ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్తాను అనుకున్నాను, కానీ ఎప్పుడు కూడా లాస్ట్లో చెప్పాలనుకుంటాను నేను. సో ఆమె తెలంగాణ అయినా కూడా మన ఆంధ్రాకి అంటూ సపోర్ట్ చేస్తూ పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు ఎలాగైతే ఉంటుందో ఆమె ఆ తెలంగాణ కన్నా ఆంధ్రాకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. నన్ను కూడా ముందుకు తీసుకెళ్తుంది తను కూడా. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. సభను గౌరవించిన నాగభూషణం గారికి, మాధవ్ గారికి, మూర్తి గారికి, మరియు మీరు మొత్తము వెంకన్నయ్య గారికి, చౌదరి గారికి, గిరీష్ అప్పు గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. ఇంత సమయం కేటాయించి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇంత భారీ వర్షంలో కూడా మీరు ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక అభినందనలు. మా పిల్లలు కొంచెం క్రాంకీగా ఉన్నా ప్లీజ్ ఇది చేసుకోవద్దు. బట్ శ్రీమాత నుండి మాకు ఈ ఇన్విటేషన్ వచ్చినప్పుడు అండి, సరే వెళ్దాము, అలా ఇట్లా అవుతుందో లేదో మరి మీరు వెళ్ళండి, లేదు కుటుంబంగా రావాలి అన్నారు. దాము గారు ఈజ్ లైక్ చాలా మంచి పర్సన్. తన నుండి వచ్చిన ఇన్విటేషన్కి మేము చాలా సహృదయంగా భావిస్తున్నాము. ఇది కాకుండా ఇక్కడ 3 విషయాలండి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నుండి గిరీష్ అప్పు గారు ఎలక్ట్ అయినందుకు నేషనల్ ప్రెసిడెంట్గా అదొక అభినందనీయము. కానీ దాని వెనక ఆయన కృషి చాలా ఉంది. అది ఊరికనే ఇవ్వలేదు, ఎందుకంటే నా భర్త అని కాదు కానీ హీఈస్ లైక్ ఒక పని ఇస్తే ఆ పనిని పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని పరిపూర్ణం చేసే వ్యక్తి గిరీష్ గారు. సో అందుకే ఆయనకి ఆ న్యూజెర్సీ అనేది మాకు రెగ్యులర్ ఈవెంట్స్ అంటే అండి, వారానికి 2 ఈవెంట్స్ 3 ఈవెంట్స్ రెగ్యులర్గా జరుగుతాయి. అన్ని భాషలు, అన్ని మతాలు అందరివి జరుగుతాయి. ఆ జరుగుతున్న సమయంలోనే మాకు 40 తెలుగు ఎప్పుడో 20, 30, 40, 50, 60 సంవత్సరాల సంస్థలు ఉన్నవి. అక్కడ కష్టంగానే ఉండింది. కానీ ఆంధ్ర అనే భావంతో శ్రీ హరి మోటుపల్లి గారి ఆధ్వర్యంలో ఈ సంస్థ నిర్వహించబడింది. ఎందుకంటే ఆంధ్రులకు ప్రత్యేకంగా, నేను తెలంగాణ అమ్మాయినే, అక్కడ ఆడపడుచునైతే ఇక్కడ మొత్తం నాదే. సో నాకు సర్వ హక్కులు, అధికారాలు ఇక్కడ ఉంటాయి ఆంధ్రాలో. ఆ విధంగానే వచ్చిన తిను మొదటిగా వచ్చి ఇలా వస్తుంది అంటే ఒకటే చెప్పాను, మా ఫాదర్ మా వాళ్ళందరంచో పాలిటిక్స్ అండి. హీజ్ ఇన్ టు బీజేపీ, సో స్టేట్ లీడర్స్. సో ఇక్కడ ఆంధ్రాకి తెలంగాణకి రెండింటికి ఏపీ ఫారెస్ట్గా చేశారు తను చైర్మన్గా. సో నాకు ఈ 2002లో అనుకుంటా నేను వైజాగ్కి వచ్చాను. ఫస్ట్ టైం నేను వైజాగ్కి వచ్చాను. అప్పుడు సాయంత్రం పూట అనుకున్నాను, అరే వైజాగ్లో సెటిల్ అయితే బాగుంటుంది రిషికొండ బీచ్ చూసి. ఐ డోంట్ నో, తదాస్తు దేవతలు విన్నట్టున్నారు, మా ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు నమ్ముతాను, అప్పటివరకు నమ్మేదాన్ని కాదు. దెన్ వెన్ ఐ మెట్ దిస్ వైజాగ్ గాయ్ అప్పుడు వినిపించింది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అనేది ఆంధ్రులకి, ఎందుకంటే తెలంగాణకు ఆల్రెడీ ఉందండి
ఒకటి అసోసియేషన్ బాగా చేస్తారు, బతుకమ్మ అని అదని ఇదని చేస్తారు. ఈ డివిజన్ అంతా పక్కన పెడితే అందరూ తెలంగాణ ఆంధ్రులైనా మేము అక్కడ అందరము అంటే స్నేహితులాగానే ఉంటాం బేసిక్గా. సో ఇది స్పెషల్గా పెట్టడానికి రీజన్, ఆంధ్ర అనే భావం ఎక్కడో తగ్గుతుంది, కొంచెం మనం తక్కువ చేసుకుంటున్నాం మన భాషని కానీ ఇక్కడ భాషని కానీ. ఇది ఇప్పుడు ఏదో తెలంగాణ వచ్చి డామినేట్ చేసే ముందు దానికంటే ముందు ఆంధ్ర వాళ్ళు అంటే అబ్బో అని అనుకునే వాళ్ళు తెలంగాణ వాళ్ళు. నవ్ ఇట్ ఈస్ గెటింగ్ డామినేటెడ్ బై తెలంగాణ పీపుల్. బట్ ఆల్సో అదేం తప్పు కాదండి, అదేదో వచ్చింది, అక్కడ కూడా పాలిష్డ్గానే ఉండే లాంగ్వేజ్. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అనేసరికి ఒక వినూత్న రీతిలో శ్రావణ మహోత్సవాలు పెట్టినప్పుడు వచ్చిన జనాలను చూస్తే మాత్రం ఇట్స్ అద్భుతం అండి. కానీ దానికి ఎఫర్ట్స్ పెట్టింది న్యూజెర్సీలో ప్రతి సంస్థతోటి, ప్రతి సంస్థలో ఉన్న టీమ్ మెంబర్స్తో అందరితో గిరీష్ గారు మాట్లాడి ముందుకు తీసుకెళ్ళి ఈ వాలంటీర్స్ అంటే ఈవెన్ హరిముట్టుపల్లి గారు వీళ్ళ స్నేహితుడైన కళ్యాణ్ గారు యాక్చువల్గా రావాలి నువ్వు ఉండాలి అని అంటే మేము కొంచెం ఆలోచించాం. మీరు ముందుకు వెళ్తే మాత్రం వెనక్కి రాలేరు, ఒక్కసారి వెళ్ళారంటే ఫ్యామిలీకి టైం ఇవ్వలేరు మీరు. సో ఆలోచించుకోండి. ఎస్, కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక సైడ్ ఫ్యామిలీని, ఒక సైడ్ సంస్థని, ఒక సైడ్ ఉద్యోగాన్ని, ఒక సైడ్ ప్రాజెక్ట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు గిరీష్ గారు. అందుకే తనకి ఒక నేషనల్ ప్రెసిడెంట్ తను ఎలెక్ట్ కాగలిగారు. అంటే ఒక అధికారం ఇవ్వడానికి కానీ, ఒక పోస్ట్ ఇవ్వడానికి కానీ, ఒక మీ అందరికి తెలుసు కదండి. సో ఒక అధికారం, ఒక పోస్ట్ రావాలి అని అంటే ఒక 30-40 సంవత్సరాలు దానికి ఒక వినూత్నంగా మీరు చేస్తేనే మీరు రికగ్నైజ్ అవుతారు. డబ్బులతో రాదు, డబ్బులతో వచ్చింది వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా తిను ముందుకెళ్తూ ఈరోజు మాకు ఈ శ్రీమాత నుండి వచ్చింది. సార్, కళ అంటే జస్ట్ ఇప్పుడు చూస్తున్నాం కదా టీవీలలో వాటిలలో చూస్తూ ఉంటే డబ్బుల కోసం చేసేది కళ అన్నారండి. కళ అనేది మన యాటిట్యూడ్ ఎప్పుడు గ్రౌండ్గానే ఉంటుంది, షో ఆఫ్ అనేది లైట్లలోనే ఉంటుంది. సో ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తే మాత్రం అద్భుతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంది. ఐ రియల్లీ లవ్ ద వే మీరందరూ చేస్తున్న సేవ కానీ, మీరు సంస్థాపించి దీన్ని ఇంత ముందుకు తీసుకెళ్తూ కూడా గ్రౌండెడ్గా ఉండడం కానీ, 32 సంవత్సరాల నుండి దీన్ని ముందుకు సాగిస్తూ ఇంతమందిని రికగ్నైజ్ చేసి మీరు సన్మానం చేయడం అని కానీ ఇట్స్ నాట్ ఏ జోక్ యాక్చువల్గా. ఫస్ట్ థింగ్ చాలా సంతోషం. దానికి ముఖ్య అతిథులుగా వచ్చినందుకు వీళ్ళు ఇంత సమయాన్ని ఇవ్వడం అనేది గ్రేట్, నాకు తెలుసు అది. సో కళని ప్రోత్సహించడం అనేది ఇది కాదు, కానీ మా శాయశక్తుల మా చేతిలో ఉన్నంత వరకు వైజాగ్ నుండి గిరీష్ గారు అయినందుకు, మీరంతమంది అభిమానిస్తున్నందుకు తప్పకుండా మాకు తోచింది, గిరీష్ గారికి తోచింది, మనం ముందుండి కళను ప్రోత్సహిద్దాము, కళను ముందుకు తీసుకెళ్దాము. అదేవిధంగా మీ అందరి సపోర్ట్, మీ అందరి ఆదరణ మాకు కూడా ఉండాలని ఆశిస్తూ, యు ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. యూ డిడ్ అంటే మీరు పాడిన పాట నా ఫేవరెట్ పాట. మా సన్ని చూసుకుంటున్నాను నేను, వాడు సింగ్ చేస్తాడు, మా పాప సింగింగ్ చేస్తుంది చిన్నగా, ఎక్కువేం కాదు కానీ. బట్ మీరు చేసింది కానీ యువర్ డిక్షన్ ఈజ్ అమేజింగ్, అసలు చాలా బాగుంది డిక్షన్. డిక్షన్ అంటే మరి నేర్పించాలి మా పిల్లలకి, నాకు తెలుగులో వాళ్ళకి నేర్పించాలన్నది కోరిక. సో మీ కళ దాని గురించి మా పిల్లలు డెఫినెట్గా నేర్చుకోవాలని, మీ కళల్ని మేము ముందుంచుతామని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్, మా అత్తగారు, మా మామగారి సపోర్టు, మా అమ్మ నాన్న సపోర్టు, మా అన్నయ్య, మా కుడి భుజం యాక్చువల్గా మా నరేన్ అన్న సపోర్టు, ఇదిగోండి ఎంతో దూరం నుండి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా అందరికి చెప్పలేదండి, పిలవలేదు, ఎందుకు లేండి మళ్ళీ అని చెప్పేసి. బట్ ఇలాంటివి పెద్దవి చేసుకుందాము. డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. మేము డెఫినెట్గా మీకు ఏం కావాలో మనం ముందుండి సార్ వాళ్ళతో కలిసి ముందుకు నడుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అక్క. చాలాసేపు సస్పెన్స్ తర్వాత మనకు అర్థమైంది, మనందరం తెలంగాణ భాషని తెలంగాణ అని చాలాసేపు డిస్క్రిమినేట్ చేసిన తర్వాత చాలాసేపు సస్పెన్స్ తర్వాత చెప్పారు ఆయన మా ఆవిడ తెలంగాణ అని. లైక్ ఎలా ఉందండి, ఆవిడ కరెక్ట్గానే చెప్పారు రా, మనకు చాలాసేపు తర్వాత అర్థమైంది అన్నట్టు.
అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, అండ్ ఇందాక మా నాన్నగారు అన్నట్టు, మా ఫాదర్ అన్నట్టు, మిమ్మల్ని చూస్తుంటేనే తెలుగుతనం ఉట్టిపడుతుంది అంటే ఇప్పుడు ఇంకా మీరు వస్తే మిమ్మల్ని పెంచేసుకుంటారేమో, ఎందుకంటే ఆ భాషలో ఆ ఒత్తులు పెట్టే పదజాలం ఏదైతే ఉందో అది మా డాడీకి బాగా నచ్చుతుంది. అండ్ అమెరికాలో అంతకాలం ఉన్నా కూడా తెలుగుని ఎక్కడ మిస్ కాకుండా అలా ట్రైన్ చేసిన గిరీష్ గారికి ట్రైనింగ్ తీసుకుని మీకు గిరీష్ గారి నాన్నగారు అండ్ బ్రదర్ అంటున్నారు నాకు ఇద్దరు నుంచి. అండ్ 62 years old, 62 సంవత్సరాలు నాకు. సో అంత యంగ్గా ఉండడానికి కూడా కారణం నా కోడలు, నా కొడుకు, ఇంకో కొడుకున్నాడు, వీళ్ళందరూ ఇచ్చిన ప్రోత్సాహం. వీళ్ళందరికంటే ముందు ఇంకో మేడం గారు ఉన్నారు, ఆవిడ పెట్టే ఫుడ్ వల్ల ఇలా ఉన్నాను నేను. వేదికలు అలంకరించిన పెద్దలకు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు ఇలాగా సెలెక్ట్ అయ్యారు, మీరు ప్రెసిడెంట్ దీనికండి. ఈ వాజ్ ఆల్సో సర్ప్రైజ్ ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో అంతమంది ఉంటుండగా నన్ను సెలెక్ట్ చేసుకున్నారంటే ద అచీవ్మెంట్ వాట్ యూ డన్ బిఫోర్. సో న్యూ జెర్సీలో మీరు చేసింది, ప్లస్ అదర్ స్టేట్స్కి వెళ్ళి మీరు ఇచ్చిన స్పీచెస్ కానీ, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ చూసి మేము ఫైనల్గా మేమందరం డిసైడ్ చేసుకున్నదంటే మొత్తానికి నేషనల్ ప్రెసిడెంట్ చేద్దామని మేము డిసైడ్ చేసుకున్నాం. మిమ్మల్ని సారీ ఎలిజిబుల్ ఫర్ దట్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. జస్ట్ బిఫోర్ అంటే ఈవినింగ్ 6 o'clock చేశారు, సీక్రెట్గా ఉంచమన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో వేస్తాం, అప్పుడు యూ అనౌన్స్ చేయండి, అంతవరకు వద్దని చెప్పేసి. సో అది వినిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ద సేమ్ థింగ్ ఒకటే చెప్పాను, మనకి మనం ఎంత ఎదుగుతున్నామో అంత కిందకి వంగని చూడాలని చెప్పాను నేను బాబుకి. సో ఇందులో ఒక పాట కూడా ఉంది, ఎదిగే కొలది ఒదగాలని చెప్పేసి. ఐ రియలీ ఇంప్రెస్డ్ అబౌట్ దట్ వర్డ్. అంటే ఆ సెంటెన్స్ చాలా నచ్చుతుంది నాకు. సో అదే విషయం ఆయనకు తెలియపరిచాను బాబు కూడా. మనం ఎంత ఎదుగుతుంటే అంత కిందకు చూసుకుంటూ నడవాలి, పై చూడకూడదు, కిందకు చూసుకుని నడుస్తూనే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి. సో దట్స్ మై, నేను కూడా కొంచెం ప్రిన్సిపల్ మ్యాన్ని. సో అదే విధంగా పిల్లలిద్దరిని పెంచాను. సో వాళ్ళిద్దరూ కూడా బాగా అమెరికాలో వెళ్ళారు, సెటిల్ అయ్యారు. దిస్ ఈజ్ ద థింగ్ వాచ్ అయితే. సో అదే నాకు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సో విల్ టాక్ లేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనందరికీ తెలుసు, పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు కాదు కానీ జనులెల్లా పుత్రుడిని పొగడగా కలిగేది అసలైన పుత్రోత్సాహం. ఆయన ఇంకా యంగ్ అయిపోతున్నారు. ఆయన 62 year old అన్నారు కానీ యాక్చువల్ కరెక్షన్ ఏంటంటే ఈ 62 year యంగ్, ఇంకా ఓల్డ్ అన్నమాట తీసేయాలి, 62 year యంగ్ ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ అంకిల్. అండ్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి, వాస్తవంగా ఇందాక మాధవ్ గారు చెప్పిన మాటల్లోంచి నేను ఒక పాయింట్ కోట్ చేస్తున్నాను. ఆయన గొప్ప బిజినెస్ మ్యానే కాదు, బిజినెస్ మ్యాన్ కన్నా ఎక్కువ ఆయన మానవతామూర్తి అన్నారు. భారతదేశంలో మనందరికీ తెలిసిన బిజినెస్ మ్యాన్ కమ్ మానవతామూర్తి ఎవరంటే ఫస్ట్ వచ్చే పేరు రతన్ టాటా గారు. రతన్ టాటా గారి పేరు రాగానే ఇంకా ఆయనకున్న బిజినెస్లో ఏం గుర్తురావు, ఆయనకున్న హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, ఆయనకున్న మానవతా దృక్పథం మాత్రమే రతన్ టాటా గారి గురించి గుర్తొస్తుంది. అయితే దురదృష్టం అదృష్టం రెండు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఆయన తెలుగువాడు కాదు, అదృష్టం ఏంటంటే ఆయన తెలుగువాడే. సో అయితే భారతదేశం అందరూ గర్వకారణంగా దైవ గ్రంథంగా భాషించే భగవద్గీత చెప్తున్న మాట, యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకస్య అనువర్తతే అన్నారు. అంటే గొప్పవాళ్ళు ఏదైతే చేస్తారో తగిన వాళ్ళందరూ కూడా అదే స్టాండర్డ్లో వెళ్తారు, అదే బాటలో నడుస్తారని. అయితే బిజినెస్ మ్యాన్గానే కాకుండా ఆయనకున్న మానవతా దృక్పథంతో గౌతులచ్చన్న బలహీన వర్గాల గ్లో కార్యదర్శిగా మాత్రమే కాకుండా, శ్రీ మాతాపీఠం గౌరవ అధ్యక్షులు మాత్రమే కాకుండా అనేక మంది కళాకారులను ప్రోత్సహించే విషయంలో ముందున్న విశిష్ట వ్యక్తి, శ్రేష్ఠులు, ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ వై వెంకన్న చౌదరి గారిని వారి అమూల్యమైన సందేశం అందజేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, కళాకారులకు, కళా ప్రోత్సాహకులకు, కళా అభిమానులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అమెరికా నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి గిరీష్ గారి కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పావు అభిలాష్. అండ్ మా బావ కూడా నా గురించి చాలా బాగా చెప్పావు. అయితే నేను మీకు అందరికీ ఏంటంటే గిరీష్ గారికి వీళ్ళందరికీ P2 P3 వీసాలు అనుకున్నది కాస్త B1 B2 తెప్పించగలిగాం మేము. ఆల్మోస్ట్ అదే ఇందాక చెప్పినట్టుగా 10 ట్రై చేస్తే 9 సక్సెస్ అవ్వాయి. అది అంత క్షణాలు. ఒకళ్ళకి అసరీకేమో నువ్వు హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, చెన్నై ఇలాగ అంతా, అంటే ఒకరికి తమ్ ఇంప్రెషన్ ఒక చోట, ఇంకొకరికి వాళ్ళ ఇంటర్వ్యూ ఇంకొక చోట, అలాగ మల్టిపుల్ ప్లేసెస్ చాలా బాగా అయింది. ఓకే, అయితే
అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఒక క్షణం చెప్దామని నా ప్రయత్నం. నాట్స్ వాళ్ళు ఇలాగ ఒక ఆలోచన వచ్చింది. నేను నాట్స్కి ఇండియాలో కోఆర్డినేటర్ని. ఆ సందర్భంగా అసలు వీళ్ళు అసలు ఏం చేస్తారు అని, వీళ్ళు అసలు ఏంటి, అసలు కళాకారులు అక్కడికి వస్తే మళ్ళీ ఎలాగుంటుందో అని చెప్పేసి నాట్స్ ఈ కన్వెన్షన్ నిర్వహించే చైర్మన్ ప్లస్ నాట్స్ అప్పుడు ప్రెసిడెంట్ ఇండియా వచ్చారు. ఇండియా వస్తే మేము కళాభారతిలో ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాం వీళ్ళందరితోటి. చేస్తే నాకు బాగా గుర్తు, నువ్వు బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని 4 hours ట్రావెల్ చేసి రీచ్ అవ్వాలని వస్తే ఇంకా నువ్వు ఇంకా అందరు దిగిపోతున్నప్పుడు నువ్వు వచ్చావు, నాకు బాగా గుర్తు. అలాంటి సందర్భంలో మీ అందరు ఇచ్చిన ప్రదర్శన అంటే స్పెల్ బౌండ్ ప్రదర్శన అంటారు కదా. అంటే మనకి చాలామంది వేదిక మీద ఏదో చేస్తూ ఉంటే సగం మంది బయటికి వెళ్తారు వస్తారు, అలాంటిది కాకుండా స్పెల్ బౌండ్ ప్రదర్శన. వీళ్ళు ఒక్కొక్క కళాకారులు వచ్చి చేస్తూ ఉంటే, ఆ ప్రదర్శన చేస్తుంటే ఎవరు వేదిక దిగి కిందకి వెళ్లకుండా వర్కింగ్ డేనా ఉదయం 10:30 నుంచి 12:30 దాకా జరిగిన కార్యక్రమాన్ని తలుచుకుంటా ఉంటే ఆ రోజే నాకు అనిపించింది, మనం చేసుకున్నటువంటి నిర్ణయం తప్పు కాదు, వీళ్ళందరినీ అమెరికా తీసుకెళ్ళడానికి మనం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలి అని. దానిలో భాగంగా దేవుడు కూడా కరుణించి వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ఒక కారణమైంది. అయితే గిరీష్ గారు, ఇప్పుడు పండుగల గురించి మీరు చెప్తున్నారు. పండుగలు మేము చేసుకునే తీరు కంటే మీరు అమెరికాలో చాలా శాస్త్రోత్సవంగా మర్యాదగా పద్ధతిగా చేస్తున్నారు, అది మాకు బాగా కనపడతా ఉంది. ఇక్కడ పండుగ అనేది టీవీ షోల్లో అయితే బాగా కనపడతా ఉంది, ఎక్కువ. అంటే చాలామంది చక్కటి విషయాలు మాట్లాడారు, కళాకారులు కూడా చక్కగా పాడారు. అంటే అదేంటంటే ఓకే, లైఫ్లో ఇప్పుడు నాకైతే ఒకవేళ నాకు బీపీ ఉంటే ఇప్పుడు బాగా డౌన్ అయిపోయి ఉంటుంది, చక్కగా వచ్చి ఉంటుంది. రేపొద్దున నేను ఇంకేం చెక్ చేసుకున్నా కానీ నా పారామీటర్స్ చక్కగా ఉంటుంది. అలాంటి మానసిక ఒత్తిడిని దూరం చేసే ఒక సాయంకాలాన్ని ఈరోజు మీ అందరి మధ్యలో గడపటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు ఇంకొక ఆలోచన కూడా వస్తూ ఉంది. ఇది విశాఖ ఉత్సవంలో ఈ జానపద కళలు, మూర్తి గారు పౌరాణిక కళల గురించి మాట్లాడారు. వీటన్నిటినీ కలగలిపి ఈసారి విశాఖ ఉత్సవ్ లేకపోతే మనమే సొంతంగా ఒక పెద్ద కార్యక్రమం విశాఖపట్నంలో ఈ కళాకారులందరినీ సమాహారంతో కనీసం 10,000 మందిని మనం ఆర్కే బీచ్ దగ్గర 10,000 మంది హాజరయ్యే విధంగా కార్యక్రమం చేద్దాము. ఆ తర్వాత ఎలాగో గిరీష్ గారు నెక్స్ట్ ఇయర్ ఆయన హయాంలో అమెరికా కూడా కొంతమందిని తీసుకొని వెళ్ళి ఉత్తరాంధ్ర జానపద కళలకి మంచి ఆదరణ కల్పిస్తారని, పౌరాణికానికి ఆదరణ కల్పిస్తారని, ఇక్కడ ఉన్నటువంటి అణగారిన కళాకారులని వెలికి తీసి ముందుకు తీసుకెళ్ళగలుగుతారని, ఒక ఎడ్ల గోపాలం లాంటి పద్మశ్రీ అవార్డుకి సరైన సముచితమైన గౌరవం ఇవ్వగలుగుతారని, పిల్లలు ఎంత చక్కగా పాడుతున్నారు వాటన్నిటినీ మనం ఇంకా అందరికీ పరిచయం చేస్తూ మన ఉత్తరాంధ్రాని అందరికీ పరిచయం చేయడానికి నా వంతు కృషి చేస్తానని నేను తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి సాయంత్రం మీ అందరితో గడపడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. సో గిరీష్ గారి కుమారుడు ఇప్పుడు నీ వల్ల మీ డాడీ కూతురు సహం వచ్చేస్తా చూడు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. Now I'm going to be singing Om Bhurrbhuva Swaha. Om Bhurrbhuva Swaha Tatsavitavarenyam Bhargo Devasya Dhimahi Dhiya Yo Na Prachodayat. Sri Rama Rama Rameti Rame Rama Manorame Sahasranama Tattulyam Rama Nama Varanane. Saraswati Namastubhyam Varade Kamarupini Vidyarambham Karishyami Siddhir Bhavatu Me Sada. మరికొద్ది నిమిషాల్లోని కార్యక్రమాన్ని ముగించుకుందాం దయచేసి. ఒక 2 జోక్స్ కోరుకుంటాం రంగారావు గారు. 2 జోక్స్ అనంతరం సన్మాన కార్యక్రమం చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అయినందుకు చాలా ఆనందంగా ఉంది.
కళాకారులంటే మాతా కళాపీఠంలో ఎంతోమంది, ఇందాక 100 మంది చెప్పారు సార్ మీరు, మాధవ్ గారు కాదు ఇంకా ఎక్కువే, అందులో నేను కూడా ఉన్నాను. మా మూర్తి గారు, నాగభూషణం గారు, ఒక కళాకారుడు వచ్చిన తర్వాత నేను ఎంతో పెట్టాలి, ఎంతో కొంత అమౌంట్ పట్టుకొని నేను ఈ పాట పాడాలి లేకపోతే ఈ షో చేయాలని ఆయన దగ్గరికి వస్తే, నువ్వు నయా పైసా అవసరం లేదు, నీలో కళని మేము గుర్తించాం, మీ ప్రతిభని నేను గుర్తించామని ఎంతోమందిని పైకి తీసుకొచ్చిన ఈ మాతా కళాపీఠం చాలా అద్భుతం. విశాఖపట్నంకే గర్వకారణం. విశాఖపట్నం కళాకారులకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం, పూర్వజన్మ సుకృతం. మరి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ద్వారా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం గిరీష్ గారు, ఆ దంపతులిద్దరు ఇవాళ సన్మానం పొందడం, మాధవ్ గారు, వెంకన్న చౌదరి గారు ఇవాళ గెస్టులుగా రావడం, మేమందరూ కళాకారులు చాలా అసలు మాటలు రావట్లే, చాలా బాగుంది. అయితే నేను మైక్ తీసుకుంటే జోకులు ఆశిస్తారు కాబట్టి మన అమెరికా, జపాన్, ఇంగ్లాండ్, ఇండియా చిన్న డిఫరెన్స్ పట్టుకుందాం. భార్యాభర్తలు పడుకునే ముందు అమెరికాలో అయితే స్వీట్ డ్రీమ్స్ డార్లింగ్ అంటారు, అదే జపాన్లో అయితే గుడ్ నైట్ మై లవ్ అంటారు, ఇంగ్లాండ్లో కూడా స్వీట్ డ్రీమ్స్ డార్లింగ్, గుడ్ నైట్ అని చెప్తారు. అదే ఇండియాలో అయితే గ్యాస్ కట్టేసావా, పిండి రూపు ఫ్రిడ్జ్లో పెట్టావా, మెయిన్ డోర్ వేసావా, బాత్రూమ్ లైట్ ఆపావా, చేశానండి అయితే పడుకో అంటే అప్పుడు కూడా గుడ్ నైట్ ఉండదు అంటారు. అవుతారు. భార్యాభర్తల జోక్స్ నేను ఎక్కువగా చెప్తున్నాను. ఒకసారి మా ఆవిడ, నేను స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్, నేను డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చానండి, అందుకే మేకప్ లేదు, నార్మల్గా ఉన్నాను. అయితే మా ఆవిడ అర్జెంటుగా క్యారేజ్ కట్టేసి, ఏమంటే హల్వా చేశానండి, కొద్దిగా ఎక్కువ చేశాను, మీ ఫ్రెండ్స్ తింటారేమో తీసుకెళ్ళండి అంది. నేను ఓకే కట్టేసింది, ఒక బాక్స్లో కట్టింది. కట్టిన తర్వాత నేను వెళ్ళిపోయాను. మళ్ళీ ఇదే 7 o'clock నేను డ్యూటీ నుంచి రాగానే ఫస్ట్ అడిగింది, ఏమండి హల్వా తిన్నారా, మీ ఫ్రెండ్స్ తిన్నారా, ఎలా ఉందన్నారు. మా ఫ్రెండ్స్ తిన్నారు, చాలా బాగుందన్నారు. అంటే మీ ఫ్రెండ్స్కి నా హల్వా చాలా నచ్చిందన్నమాట. లేదు స్టాంపులు అంటించుకోవడానికి బాగుందట, రోజు తెమ్మన్నారని చెప్పాను. అందుకే నేను మావిడ మీద జోకులు వేస్తుంటే ఇంట్లో మావిడ నా మీద జోకులు వేస్తుంది. ఓసారి మా ఇంటి ఎదురుకు వచ్చి కుక్క ఆగింది. కుక్కను చూడగానే మావిడ చిపో అంది, వెళ్ళలే. నిన్నే అంది, వెళ్ళలే. నీకు అర్థం అవ్వట్లేదో వెళ్ళంది. ఇలా 10 సార్లు మావిడ అన్నా కుక్క వెళ్ళలేదు. నేను ఏంటి ఇలా మాట్లాడుతుందని బెడ్రూమ్లో బయటకు వచ్చి కుక్కను చూసి కుక్కతో చీపో అన్నాను. కుక్క వెంటనే వెళ్ళిపోయింది. నేను ఊరుకోవచ్చు కదండి. చూసావే, నువ్వు 10 సార్లు అన్నా వెళ్ళని కుక్క నేను ఒక్కసారి అనగానే వెళ్ళిపోయిందండి. వెంటనే మా ఆవిడ అంది, ఎంతైనా మీరు ఒకటేనండి. అందువల్ల ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చక్కటి అవకాశం అంటే ఈ 3 నిమిషాలు నేను మాట్లాడిన అవకాశం ఇంత పెద్ద సభలో రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమ సన్మాన గ్రహీత శ్రీ గిరీష్ ఇయ్యబు గారికి సన్మాన కార్యక్రమం దయచేసి పెద్దలందరూ శ్రీ మాతా కళాపీఠం వారి ఆధ్వర్యంలో గిరీష్ ఇయ్యపు గారికి వారి సహధర్మచారిణి గారికి
శ్రీ మాతా కళాపీఠం వారి నేతృత్వంలో గిరీష్ ఏపు గారికి కళాబంధు అనే బిరుదును ప్రదానం చేయడం జరిగింది. ఆయన చేస్తారు సార్. మాధవ్ గారు అది ఒక నిమిషం అదే సార్ ఒకసారి షాల్వా కప్పండి సార్. అమ్మా చెల్లిదామా మా ముగ్గురు చదివేసిన తర్వాత వేసేది. మీ పేరు కూడా చెప్పాలి కదా, చెప్తాను సార్. మాతా కళాపీఠం వారు ఈరోజు గిరీష్ గారిని సత్కరించి సమర్పిస్తున్నటువంటి అభినందన చందన సుగంధాక్షరమాల శ్రీ మాతా కళాపీఠం విశాఖపట్నం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు ప్రముఖ గేయ రచయిత కీర్తిశేషులు రాయపురలు సుబ్బారావు గారు. ఇది అక్షర సత్యం. ఈ అక్షర సత్యానికి ప్రతిరూపమే నేటి మన సన్మాన సత్కార గ్రహీత గౌరవనీయులు శ్రీ గిరీష్ ఇయ్యపు గారు. శ్రీ గిరీష్ ఇయ్యపు గారికి కళాబంధు బిరుదు ప్రదానోత్సవం.
భారతదేశంలోనే కాకుండా ప్రపంచ పటంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నం జిల్లా విశాఖ ఉక్కు పారిశ్రామిక ప్రాంతమైన ఉక్కు నగరంలో జన్మించిన మన గిరీష్ ఇయ్యపు గారి జీవన గమనం మన ప్రాంతీయ వాసులకు, ముఖ్యంగా యువతరానికి ఎంతో ఆదర్శనీయం, ఆచరణీయం. ఇక వీరు తన వ్యాపార అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి కూడా ఎంతో సేవ చెయ్యాలనే తలంపుతో గౌరవనీయులు, ప్రముఖులు శ్రీ శ్రీహరి మోటుపల్లి గారు స్థాపించిన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నేషనల్ సంస్థ ద్వారా మరుగున పడిపోతోన్న తెలుగువారి సాంస్కృతిక సంప్రదాయాలను భవిష్యత్ తరాల వారికి అందించి తద్వారా మన పండుగల, ఉత్సవాల చారిత్రకతను, సంప్రదాయాలను 10 కాలాల పాటు పదిలపరచాలనే సదుద్దేశంతో సంస్థ సేవకునిగా కృషి చేస్తూ అనతి కాలంలోనే సంస్థ అధ్యక్షునిగా ఎన్నిక కాబడి ఆ సంస్థను అమెరికా అంతటా సుమారు 10 రాష్ట్రాలకు విస్తరింపజేయగలగడం వీరి పట్టుదలకు, కృషికి, సేవా నిరతికి నిదర్శనం. వీరి విజయానికి తొలి మెట్టు 2024 సంవత్సరం శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రత మహోత్సవాలలో భాగంగా అమెరికా అంతటా సుమారు 4,000 మంది మహిళామణులను ఒకే దగ్గరకు చేర్చి వారి అందరి చేత వరలక్ష్మీ వ్రత పూజలను చేయించగలగడం. అంతేకాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అటు అమెరికాలోనూ తన గిరీష్ ఆస్టిన్ టెక్సాస్ చార్టర్ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తోన్న మహనీయులు శ్రీ గిరీష్ ఇయ్యపు గారు. ఇక వీరి దార్శనికత, వ్యక్తిత్వం, పోరాట పటిమ, పట్టుదల, స్ఫూర్తి, వాగ్ధాటి, నైపుణ్యం, నిబద్ధత, నిరాడంబరత, నిగర్వం, నిజాయితీ, నిత్యాన్వేషణ, నిష్కల్మషం, నాయకత్వ లక్షణాలు ఇవన్నీ వెరసి మనందరికీ, ముఖ్యంగా యువతరానికి ఎంతో ఆదర్శనీయం, ఆచరణీయం, ఆనందదాయకం. ఏదడిగినా ఇయ్యను అనే మాట రాని ఇయ్యపు వంశంలోన జననముంది విశాఖ ఉక్కు నగరానికి పశ్చిమ న్యూజెర్సీకి విడరాని బంధాల బంధమేసి చిరుప్రాయము నుండే కడు నైపుణ్య శక్తితో దిగ్విజయ జెండాలు ఎగురవేసి ఆంధ్రదేశానికి, అమెరికా నగరానికి పెద్ద దిక్కువై మరింత ఖ్యాతి నొందుతోన్న విశిష్ట వ్యక్తి శ్రీ గిరీష్ ఇయ్యపు గారు. నిరుపమాన కృషికి నిలువెత్తు సాక్ష్యమై నిలిచి ఇంట రచ్చ భూగోళమంతటా గెలుపు జెండాలను ఎగురవేసి విశాఖ ఉక్కు నగరంలో బంగారు కొండగా ఖ్యాతినార్జించి పాశ్చాత్య సంస్కృతిలో మునిగిపోకుండా భారతీయ సంస్కృతిని, అందులో తెలుగువారి సంప్రదాయాల్ని తెల్లవారికి సైతం నేర్పించిన మీ తెగువకు శతకోటి అభినందనలు. వక్తగా, వ్యాపారవేత్తగా, స్ఫూర్తిని, సామర్థ్యాన్ని పెంపొందించే వ్యక్తిగా మీరు చేస్తోన్న అనేక కార్యక్రమాలు మీలో ఉన్నత మనిషిని, అత్యున్నత మనసును ప్రపంచం గుర్తించి గర్విస్తున్నది అనటంలో సందేహం ఏమాత్రం లేదు. కళలకు, క్రీడలకు, అనేక సంస్థలకు మీరందించే ఆర్థిక, హార్దిక చేయూత ఖండాంతరాలు వ్యాపించి ఇప్పుడు మా శ్రీ మాతా కళాపీఠం ఆత్మీయ అభినందనల పుష్పమాలికలను అమితానందంగా మీకు అర్పిస్తూ విశాఖ నగరవాసులందరికీ మా శ్రీ మాతా మాధ్యమం ద్వారా అందజేస్తోంది. మహాశయ, మీ ఆశయం గొప్పది, మీ ఆలోచన గెలుపునకు వారధి. అందుకే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అధ్యక్షునిగా మీరు ఎన్నికవ్వడం తెలుగు తల్లి పులకించిపోతోంది. విశాఖ సంద్ర కెరటం ఉవ్వెత్తున ఎగసి తన సంబరాల్ని తెలియజేస్తోంది. అట్టి మీకు, మీ కుటుంబానికి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో నిండుగా, మెండుగా, చల్లగా ఉండాలని ఆ శ్రీమన్నారాయణ, శ్రీ వెంకటేశ, సింహాచల వరాహ నరసింహస్వామి శతద సహస్రద కోరుకుంటూ మీ, మనందరి గిరీష్ ఇయ్యపు వారికి సమర్పించుకుంటోన్న చేరు సన్మాన సత్కార మందార మాలతో కళాబంధు బిరుదు ప్రదానం. ఇట్లు మీ బిఎన్ మూర్తి, పల్లి నాగభూషణ్ రావు.
నాగభూషణ్ గారు, మూర్తి గారు, మీరు అయ్యా మీరు కూడా వెంకట చౌదరి మీరు కూడా చిన్నప్పుడు మా ఫాదర్కి సన్మానం అవుతున్నప్పుడు చూశాను. షాల్ కప్పుతున్నారు ప్రముఖ కురుటి సత్యనారాయణ గారు గిరీష్ గారిని దుస్సాలతో సత్కరిస్తారు. ఇప్పుడు ఫోటో తీస్తాను అయిపోయింది. సత్యనారాయణ గారు కురుటి సత్యనారాయణ గారు సన్మానం చేస్తున్నారు. కలియుగ అర్జునుడు ఆయన, గొప్ప డ్రామా ఆర్టిస్టు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఫోటో వస్తుంది. మీకు పేర్లు తెలియదు. థ్యాంక్ యూ నాన్న. ఒక్క నిమిషం మీకు సార్. థ్యాంక్ యూ సార్. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్ల గోపాలం గారు ఈపు గిరీష్ గారికి సన్మానం చేస్తున్నారు. ఉప్పాడప్పారావు గారు ఎక్కడున్నా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చెప్పారా? ధన్యవాదాలు సార్. నానా ఒకసారి అలా వంకాయల మారుతి ప్రసాద్ గారు కలియుగ వీరభావుడు, నంది అవార్డు గ్రహీత, చాలా అద్భుతమైనటువంటి కళాకారుడు. ఆయన కూడా సాల్వాతో సన్మానం చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. ఒక ఫోటో సార్ తీసుకురండి సార్. ఒకసారి మన సార్ అభిషేక్ అమెరికా నుండి దాము గారు ఫోన్ చేసి మీ తాలూకా అద్భుతమైనటువంటి వాగ్దాటికి ఆయన ముగ్ధులైపోయారు. చాలా అది తండ్రి గారికి కూడా, ఇంకా సార్ నాన్నగారికి కూడా. ఏం తప్పులుంటే మన్నించారు. తీయండి. there is పాడుతా తీయగా థ్యాంక్స్. నమస్తే. థ్యాంక్స్. కొద్ది సైడ్ ఇవ్వండి అన్న. కెమెరాకి సైడ్ ఇస్తే మంచిది. అది చెప్తుండు, కెమెరా చెప్తుంటారు. చాలా మంచి వ్యక్తి అమ్మా. అంటే విద్య అందరికి ఉంటుంది, విద్యతో వినయం, మంచి, చాలా వెరీ గుడ్ పర్సన్.
ఆ.